ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి స్కందము 3 తృతీయ స్కందం అధ్యాయం 28 శ్లోకం 28 26 ఓకే సారీ 26. కపిలదేవుని భక్తియుక్త సేవ అనుష్ఠానం యొక్క ఉపదేశం. వక్షః అధివాసం అధివాసం ఋషభ్యస్య మహావిభూతేః పుంసాం మనః నయన నిర్వృత్తిం ఆదధానం కంఠం చ కౌస్తుభమనేః అధిభూషణ అర్థం అధిభూషణ అర్థం అధిభూషణ దూషణ అంటున్నాడు. అర్థం అక్కడ ఏంటంటే కలిపిరేస్తారు, ఇక్కడ శబ్దార్థంలో విడగొడతారు. అది అందుకే ఇది చూసి చెప్పాలన్నమాట. ఎందుకు అలా చదువుతాం, ఎందుకు శబ్దార్థం అలా విడివిడి చదువుతామంటే మనం చదివేటప్పుడు దానికి అర్థం చేసుకొని చదవడానికి అనమాట. కుర్యాత్ మనసి అఖిలలోక నమస్కృత్య సరే వక్షోదివాసం వృషభస్య మహావిభూతేః వక్షోధివాసం వృషభస్య మహావిభూతేః. ఎప్పుడైనా శ్లోకం చదివేటప్పుడు చాలా మెల్లిగా చదవాలన్నమాట. మనకు వచ్చింది కదా అని వృక్షోదివాసం వృషభస్య మహావిభూతేః అని చదివితే ప్రజలకి, కూర్చుని వాళ్ళకి ఏంటంటే అందరూ తెలియదు అనమాట. స్లో వృక్షోదివాసం వృషభస్య మహావిభూతేః పుంసామనోనయన నివృత్తిమాదధానం పుంసామనోనయన నిర్వృత్తిమాదధానం. మళ్ళీ ఒకసారి పుంసామనోనయన నిర్వృత్తిమాదధానం నిర్వృత్తిమాదధానం కంఠం చ కౌస్తుభమనేరధిభూషణార్థం కంఠం చ కౌస్తుభమనేరధిభూషణార్థం అధిభూషణార్థం కుర్యాన్మనస్యఖిలలోక నమస్కృతస్య
కుర్యాన్మనస్యఖిలలోకనమస్కృతస్య నాకు తెలిసి ఏదో సమ్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టు కొంచెం ముందుకు రావాలి. క్రూ కదా, స్కృతస్య. ఓకే. వక్షోధివాసం వృషభస్య మహావిభూతేః పుంసామనోనయన నిర్వృత్తిమాదిధానం ఆదధానం కంఠం చ కౌస్తుభమణేర్ అధిభూషణార్థం కుర్యాన్మనస్యఖిలలోక నమస్కృతస్య. వక్షోధివాసం వృషభస్య మహావిభూతేః విభూతేః విభూ ఏదో చదువుతున్నాను. పుంసామనోనయన నిర్వృత్తిమాది ఆదధానం. ఇంగ్లీష్కి సంస్కృతానికి అదే తేడా. మాదధానం అని చదవాలి, నేను ఆదధానం అని చదువుతాను. ఓకే, అంటే తెలుగులో కూడా అలాగే ఉంటుంది. ఆదధానం యాక్చువల్గా అక్కడ చూడండి, మాదధానం తప్పు రాశారు, మావధానం అని రాశారు. మాదధానం వా కాదనుకుంటున్నా, దా కదా, మాద ధా దా అదే ధావా, మధ్యలో చుక్కలేదా? మాద ధా. కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కుర్యాన్మనస్యఖిలలోక నమస్కృతస్య. వక్షోధివాసం వృషభస్య మహావిభూతేః వృషభస్య మహావిభూతేః మనోనయన నివృత్తిమాదధానం కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కుర్యాన్మనస్యఖిలలోక నమస్కృతస్య. శబ్దార్థం మరియు అనువాదం తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు, ఇస్కాన్ యొక్క సంస్థాపక ఆచార్యులు. శబ్దార్థం. వక్షః వక్షస్థలము, అధివాసం ఆవాసస్థానము, వృషభస్య దేవదేవుని, మహావిభూతేః మహాలక్ష్మి యొక్క, పుంసాం మానవుల, మనః మనస్సునకు, నయన నయనములకు, నిర్వృతిం దివ్యానందము, అదధానం వసుగునది, కంఠం కంఠము, చ కూడా, కౌస్తుభమణేః కౌస్తుభమణి యొక్క, అధిభూషణ అర్థం సౌందర్యమును వృద్ధి చేయునది, కుర్యాత్ అతడు ధ్యానింపవలెను, మనసి మనస్సునందు, అఖిల లోక సమస్త విశ్వముచే, నమస్కృతస్య ఆరాధనీయుడు,
పెదప యోగి మహాలక్ష్మికి ఆవాసస్థానమగు భగవానుని వక్షస్థలమును ధ్యానింపవలను. దేవదేవుని వక్షస్థలము మనస్సునకు దివ్యానందకారకము, నేత్రములకు పూర్ణ సంతుష్టి అయి ఉన్నది. పిమ్మట యోగి అఖిలలోక వంద్యుడగు దేవదేవుని కంఠభాగమును తన మనస్సునందు ముద్రించుకొనవలెను. అతని వక్షస్థలముపై విరేలాడు కౌస్తుభమని సౌందర్యమును అది వృద్ధి చేయుచుండును. భాష్యము. భగవానుని వివిధ శక్తుల సృష్టి, స్థితి, లయార్థమై పనిచేయుచున్నవని ఉపనిషత్తుల యందు తెలుపబడినది. ఆ అచింత్య శక్తులన్నీయును అతని వక్షస్థలమున నిక్షిప్తమై ఉన్నవి. జనులు సాధారణముగా పలుకున్నట్లు భగవానుడు సర్వశక్తి సంపన్నుడు. ఆ శక్తియే మహాలక్ష్మిగా సర్వశక్తుల నిధి ప్రదర్శితమగును. భగవాని దివ్య వక్షస్థలమున ఆమె విలసితమై యుండును. భగవాని దివ్య రూపపు ఆ స్థానమును చక్కగా ధ్యానము చేయగలిగిన యోగి పెక్కు శక్తులను అనగా అష్టసిద్ధులను సాధించగలడు. భగవాని కంఠభాగపు సౌందర్యము కౌస్తుభమని సౌందర్యమును ఇనుమడింప చేయునని అది కంఠభాగపు సౌందర్యమును పెంచుటకు బదులుగా ఇచ్చట తెలుపబడినది. దేవదేవుని కంఠభాగమున విలసితమై ఉన్న కారణమున ఆ మణియే పరమ సుందరముగా తయారగును. కనుకనే భగవాని కంఠభాగమున యోగి ధ్యానింపవలను అని ఉపదేశింపబడినది. భగవాని దివ్య రూపమును మనస్సునందు ధ్యానింపవచ్చును, లేదా శ్రీ విగ్రహము రూపమున మందిరమందు నెలకొల్పి ఎల్లరునూ ధారణ చేయు రీతిలో చక్కగా అలంకరింపవచ్చును. అనగా భగవద్రూపమును ధ్యానింపగలిగినంతగా పురోగమించని వారి కొరకే దేవాలయ అర్చనము ఉద్దేశింపబడినది. నియమము తప్పక నిత్యము దేవాలయమును దర్శించుట మరియు ప్రత్యక్షముగా భగవాని దివ్య రూపమును వీక్షించుట నడుమ భేదము లేదు, కానీ రెండునూ సమాన విలువను కలిగి ఉన్నవి. యోగికి గల లాభకర స్థితి ఏమనగా ఎచ్చోటనైనను ఏకాంత స్థానమును కూర్చుని అతడు భగవద్రూపముపై ధ్యానము కావింపగలడు. కానీ భక్తి యందు పురోగమించని వాడు మాత్రము దేవాలయమునకు వెళ్ళవలసినదే. దేవాలయమునకు వెళ్ళనంత వరకు అతడు భగవద్రూపమును చూడజాలడు. శ్రవణము ద్వారానైనను, దర్శనము ద్వారానైనను, లేదా ధ్యానము ద్వారానైనను వాంఛిత లక్ష్యము మాత్రము శ్రీకృష్ణ భగవాని దివ్య రూపమే. దాని యందు శూన్యత్వము లేదా నిరాకారత్వం అనే ప్రశ్నయే లేదు. మందిరమును దర్శించువాడైనను, ధ్యానపరుడు యోగి అయినను, లేదా శ్రీమద్భాగవతము భగవద్గీత వంటి శాస్త్రముల నుండి భగవద్రూపమును గూర్చి శ్రవణము చేయువాడైనను సరియే, ఎల్లరకు భగవానుడు దివ్యానందమును వసుగును. భక్తికి సంబంధించిన 9 విధానములలో స్మరణము ఒకటి. యోగులు ఆ స్మరణ విధానము నుండి లాభమును పొందగా, భక్తి యోగులు శ్రవణ కీర్తనముల ప్రత్యేక లాభమును బడయుదురు. హరే కృష్ణ. ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశ్లాఘయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామితి నామినే. నమస్తే సారస్వతి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది భాష్యాదివేషితాని. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखम करति वाचालं मंगलं गंगायति गिरिमत्कृपातमहं वन्दे श्रीगुरुदेवतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं. गुरुवे गौरचन्द्राय राधिकाय तदालय कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः. योऽन्त प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्. अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. आगीशायस्य वदने लक्ष्मीर्यस्य वक्षसि यस्यास्ते हृदये संवित्तं यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरु तस्यैते कथिता यथा प्रकाशन्ते महात्मनः. कथांचन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत्, विस्मृते विपरीतं स्यात् कृष्ण चैतन्य सम्यकं. निज गुरु हरिवाण्या कृष्ण चित्तो विचिन्तो परितवृत्तिगेहा दंड संसार कूप प्रभु भजन सुखाब्ध मंचिन संस विश्व भूजयति विकास भक्ति पूर्वति.
నిజగురుమతి శూన్యో యో హరంతస్తవన్ కృతభువనమందం ఏన కృష్ణాత్మనే ఐమ పృథక విద్య ధ్యానంతో భూజయతి వికాసో భక్తిపూర్వో యతేంద్ర. కపిల భగవానుని భక్తి యోగ అనుష్ఠానం యొక్క ఉపదేశములు మనం కొనసాగిస్తున్నాం. ఇక్కడ భగవంతుడి యొక్క రూపం పైన ఎలాగ ధ్యానం ఉంచాలని, మనస్సుని భగవంతుడి యొక్క రూపం పైన ఎలా ధ్యానం ఉంచాలని చెప్పి శ్లోకాలు ఒకటిగా చాలా వివరంగా భగవంతుడి యొక్క రూపాన్ని చాలా చక్కగా మనలాంటి సాధకులకు ఇది చదివి ఇలాగా భగవంతుడి యొక్క రూప గురించి వివరణ అంతా చదివి రోజంతా మనం భగవంతుడి యొక్క ఈ వివరాన్ని మన మనసులో పదిలంగా ఉంచుకొని మరుసటి రోజు మళ్ళీ మనం సేవల్లో నిమగ్నం అవ్వడానికి ఇది మంచి ప్రేరణ అన్నమాట. సో గడిచిన కొన్ని శ్లోకాల్లో మనం ఏమిటంటే భగవంతుడి యొక్క రూపం గురించి కపిల దేవుడి ద్వారా వినడం, చదవడం, చెప్పడం మనం వింటున్నాం. ఈ శ్లోకంలో భగవానునికి గురించి ఏ విధంగా యోగి ధ్యానిస్తాడో వివరించారు. ఆ వివరణలో భాగంగా ఏమిటి చెప్తున్నారు? యోగి ధ్యానంలో భగవంతుడి యొక్క వక్షస్థలం పైన ధ్యానం ఉంచుతాడు. సత్యం, భగవంతుడి యొక్క వక్షస్థలం పైన ధ్యానం ఉంచుతాడంటే ఆ వక్షస్థలం పైన ఎవరు నివాసం ఉంటున్నారు? లక్ష్మీదేవి. కానీ భగవంతుడు ఇంకో చోట కూడా అన్నాడు అనమాట. ఏమిటి? ఆయన వక్షస్థలంలో ఎవరు ఉంటారు? ఆయన వక్షస్థలంలో హృదయం ఉంటుందన్నమాట. హృదయంలో ఎవరు ఉంటారు? నరోత్తమ్ దాస్ ఠాకూర్ల వారు ఏమిటంటున్నారు ఈ విషయంలో? ఏమంటున్నారు? తొమారే హృదయ సదా గోవింద విశ్రామ్. ఆయన భక్తులను ఉద్దేశించి ఏమంటున్నారు వైష్ణవులు? తుమారే హృదయ, మీ యొక్క హృదయంలో, వైష్ణవుల యొక్క హృదయాల్లో ఎప్పుడు కూడా ఎవరు ఉంటారు? తుమారే హృదయ సదా గోవింద విశ్రామ్. గోవిందుడు ఎప్పుడూ కూడా అక్కడ నివసిస్తూ ఉంటాడు. కానీ గోవిందుడు ఏమంటున్నాడు? గోవింద కొహేనా మోరా తుమారో మోర ప్రాణ్, గోవింద కొహేనా తూ మోర ప్రాణ్. గోవిందుడు ఏమంటున్నాడు? భక్తులే నా యొక్క ప్రాణం అని చెప్తున్నారు అన్నమాట. ఇదే విషయం అంటే ఏమిటంటే అందరి యొక్క హృదయాల్లోని ఈ సకల చరాచర బ్రహ్మాండంలో ఈవెన్ బ్రహ్మ దగ్గర నుంచి ఈ భౌతిక జగత్తులో ఎవరైతే భౌతికమైనటువంటి శరీరాన్ని దాల్చారో వాళ్ళందరి యొక్క హృదయాల్లోని భగవంతుడు నివాసమై ఉన్నాడనమాట ఆల్రెడీ. దేహమే దేవాలయం కాదనమాట. దేహమే అని ఎప్పుడంటే, ఎందుకంటే భగవంతుడు అక్కడ నివాసం ఉంటున్నాడు కాబట్టి. లేకపోతే ఎవరికి తెలియకపోతే దేహమే దేవాలయం అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాటి జస్ట్ సో కాల్డ్ హిందూ మతంలో ఉండే ప్యాంథియిజం గురించి చెప్తున్నాడు అనమాట. ప్యాంథియిజం అంటే బహు ఈశ్వరవాదం. అంటే అందరిలోని దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ దేవుళ్ళే. తప్పు. అలా చెప్పలేదు కృష్ణుడు ఎక్కడ భగవద్గీతలో. సో అందరి యొక్క హృదయాల్లో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే కించిత్ స్వతంత్రం ఉందో దాన్ని ఆయన డిస్టర్బ్ చేయడనమాట. భగవంతుడు ఏంటంటే వాళ్ళ యొక్క హృదయాల్లో ఉంటూ ఎప్పుడూ కూడా సైలెంట్గా ఉంటాడు. మనం ఆల్రెడీ చదివాం కదా. మౌనంగా ఉండి వీక్షిస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు చేసేటువంటి తింటున్నటువంటి ఫలాలు, అది
పులుపు అవ్వచ్చు, చేదు అవ్వచ్చు, వగరు అవ్వచ్చు. షడ్రుచులు అంటారు కదా, షడ్రుచులు 6 రకాలైనటువంటి రుచులు ఏమిటి? పుల్ల, వగరు, తీపి, చేదు, తర్వాత కారం, తర్వాత పులుపు. పులుపు అయిపోయిందా? ఇంకోటి ఏదో ఉంది, వగరైందా? ఇంకోటి ఏదో ఉంది, షడ్రుచులు అంటారు. సో చెప్పొచ్చమంటే ఏంటంటే ఈ రుచులన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఇవి 6 సరిగ్గా సరిపోయింది. ఇంకా ఎన్నో 6 × 6 36 × 36. సో ఇలాగా పెరుగుతూ వెళుతుందన్నమాట. కొండలా మారిపోయిందన్నమాట. దానికి అది పాపపు కొండలా తయారైందనమాట మన హృదయంలో. అలాంటి చోట కూడా భగవంతుడు ఉంటాడనమాట. ఏం చేస్తాం? జీవులు మర్చిపోయారు కానీ భగవంతుడు మర్చిపోలేదు కదా. అందుకని భగవంతుడు ఏమిటంటే ఎప్పుడూ వీళ్ళకి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం. వాడు యేసుని నమ్మాలన్నా, అల్లాని నమ్మాలన్నా, కృష్ణుని నమ్మాలన్నా, వద్దన్నా, నాస్తికుడు అయిపోవాలన్నా, ఎవరిని నమ్మాలన్నా సరే వద్దన్నా భగవంతుడి యొక్క స్మృతి అవసరం. భగవంతుడు ఇచ్చేటువంటి స్మృతి అవసరం. సర్వస్వశాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం. సో అక్కడి నుంచి స్మృతి, జ్ఞానం, అపోహనం మర్చిపోవాలన్నా సరే ఆయన దగ్గర నుంచి వస్తుంది. సో ఈ విధంగా ఉండేటువంటి భగవంతుడు కానీ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని భక్తులకి ఇచ్చాడనమాట. అది మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. సో భక్తులకి ఏమిటి? ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎందుకు? భక్తులు ఎప్పుడూ కూడా ప్రభుపాదుల వారు రాస్తారు, భక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క హృదయం యొక్క కమలంలో, వాళ్ళ హృదయం కాదనమాట, వాళ్ళ హృదయం ఏమిటి? కమలం లాంటిది అనమాట. ఎప్పుడు కూడా భగవంతుడు రాళ్ల మీద, రప్పల మీద ఓన్లీ బృందావనంలోనే ఉంటాడు, కానీ మిగతా చోటల్లా కమలం మీద ఉంటాడు అనమాట. అంటే బృందావనం అంతా కూడా ఒక కమలం లాంటిది, ఆయనకు వేరేగా కమలం అక్కర్లేదన్నమాట. కానీ మిగతా చోట్ల ఉండాలంటే భగవంతుడికి కమలం ఉంటుందన్నమాట. అది చెప్పాలంటే బలరాముడి యొక్క విస్తరణ అనమాట. బలరాముడు ఏంటంటే పాదరక్షకులుగాను కమలంగాను అక్కడ ఎక్కడైతే నించోవాలో అక్కడ వెంటనే బలరాముడు తయారవుతాడనమాట ఆయనకు సేవ చేయడానికి. పాదరక్షకుల దగ్గర ఆభరణాల ద్వారా, పీతాంబరం వస్త్రాల ద్వారా, మణి అన్ని కిరీటాల ద్వారా అన్నిటికీ కూడా. సో అభిన్నమైనటువంటి బలరాముడు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా వెంటనే సేవ చేయడానికి రెడీగా ఉంటాడు. సో ఆ కమలం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. సో భక్తుల యొక్క హృదయాల్లో ఆయన వాళ్ళ యొక్క హృదయం ఎప్పుడు హృదయం కాదు. ఎందుకంటే భగవంతుడు నివసిస్తున్నాడంటే తొమారే హృదయే సదా గోవింద విశ్రామ. అక్కడ గోవిందుడు ఉన్నాడంటే కమలం ఉంటుంది. ప్రభుపాదుల వారు తన యొక్క తాత్పర్యాల ద్వారా ఇంకొంచెం ఎక్కువగా రాశారు, అంటే ఇంకా మెరుగుపరిచారు అనమాట. ఏమిటి రాస్తున్నారు? సింహాసనం వేసి అక్కడ కూర్చుంటాడంట భగవంతుడు భక్తుల యొక్క హృదయాల్లో. సో భక్తుల యొక్క హృదయాల్లో భగవంతుడు ఎప్పుడు కూడా మంచి సింహాసనం. మనం చూస్తే వైకుంఠంలో భగవంతుడు ఎలా ఉంటాడంటే ఆ సింహాసనం దేంతో తయారైంది, దేంతో ఉంటుందంటే ధర్మార్థ కామ మోక్ష, పవిత్రమైనటువంటి ధర్మ, పవిత్రమైనటువంటి శుద్ధ సత్వంలో ఉండేటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షంతో తయారైనటువంటి సింహాసనం. 4 వేదాలతో తయారైనటువంటి దాని అది 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 చైతన్యం ఉన్నటువంటిది సింహాసనం అనమాట. మనం అక్కడ ఆ సింహాసనం పైన చదవచ్చు. ఇక్కడ దాని వెనకాతల ఆదిశేషుడు ఉంటాడనమాట. సో అదే భగవంతుడు కూర్చోవాలంటే చాలా మెత్తటి పాన్పు కూడా బలాదూర్ అనమాట. ఆదిశేషుడి పైన కూర్చుంటాడు, అది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఆ మెత్తగా ఉండేటువంటిది మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడ చూడలేము అనమాట. సో అటువంటి భగవంతుడు ఎందుకు అంధ హృదయాల్లో, కామకోర్తికుల్లో ఉన్న హృదయాల్లో నివసిస్తాడు? ఉంటాడు, కాకపోతే సైలెంట్గా ఉంటాడు. వాళ్ళ యొక్క 3 గుణాల యొక్క మిశ్రణ ద్వారా, వాళ్ళ యొక్క ఆశలు 3 గుణాల యొక్క మిశ్రణ ద్వారా వాళ్ళ యొక్క ఏవైతే స్వాతంత్ర్యం ఉందో దాన్ని దుర్వినియోగం పరుచుకొని 3 ఇవన్నీ అంటారు, ఇదంతా ఒక సూప్లా తయారు చేసుకొని వాళ్ళు ఎప్పుడూ తాగుతూ ఉంటాడు అనమాట.
అది ఆ రకంగా వాళ్ళు జీవితంలో కార్యాలు చేస్తారు. అందులో పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు అనుభవిస్తూ వెళుతూ ఉంటుంటారు. ఈ కాలచక్రంలో వాళ్ళేంటంటే సంసార చక్రంలో పడిపోతూ ఉంటారనమాట. కానీ భక్తులు అలా కాదనమాట. వాళ్ళ యొక్క హృదయాల్లో ఎప్పుడు కూడా భగవంతుడు నివసిస్తూ ఉంటాడు. వాళ్ళతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తూనే ఉంటుందన్నమాట. భక్తుల దగ్గర నిజమైనటువంటి లక్ష్మి ఉంటుందన్నమాట. యోగమాయ నివసిస్తూ ఉంటుందన్నమాట. అందుకే జగన్నాథుడితో పాటు యోగమాయ ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉంటుందన్నమాట. కృష్ణుడితో యోగమాయ ఎప్పుడూ కూడా వేరు కాదు. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఆత్మమాయయా, కృష్ణుడు అందుకే అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్, తర్వాత ఏమిటి, ప్రకృతి విష్టామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా, దేవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ. సో ఆయన యొక్క మాయ అన్నమాట ఇది. అది జీవులను బద్ధస్థితిలోకి తీసుకొస్తుంది, ముక్త స్థితిలోని యోగమాయగా కూడా పనిచేస్తుంది అనమాట. సేమ్ మాయ, వేరు కాదు, రెండు ఒకటే మాయ. మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. మాయ ఒకటే, వేరు కాదు. అది భ్రమ అనేది ఒకటే, అది కృష్ణుడి పట్ల భ్రమ, ఈ భౌతిక జగత్తు పట్ల ఉంటున్నట్టు భ్రమ అనేది ఒకటే అనమాట. అది కృష్ణుడి విస్మృతి, కృష్ణుడి స్మృతి రెండు అదే థిన్ రెడ్ లైన్ అనమాట. అదే థిన్ లైన్ అనమాట, వేరు చేస్తుంది. అది కృష్ణుడి స్మృతి ఉన్నప్పుడు అది అదే సేమ్ హృదయం ఏమిటంటే వెంటనే సింహాసనంలో మారిపోతుంది. అదే సేమ్ హృదయం ఏమిటంటే మనకి అది ఎక్కడి నుంచి వస్తుందో మనకే తెలియదు అనమాట. అది అక్కడ కామక్రోధలో అది వాళ్ళకి కూడా తెలియదు అనమాట. కానీ అదే స్థలంలో భగవంతుడు ఏమిటంటే మహాలక్ష్మి కూడా నివసిస్తుంటుంది. ఏమిటంటే దాన్ని విష్ణు సహస్రనామంలో చెప్పబడింది అనమాట. లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవవేహరం సర్వలోకైకనం కాదు కదా. శశంకచక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహారు వక్షస్థల కౌస్తుభ శ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సో ఆయన యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి, అదే వక్షస్థలం యొక్క దీనిపైన కౌస్తుభం కూడా ఉంటుందన్నమాట. ఏంటిది, సహారు వక్షస్థల కౌస్తుభం. సో రెండు నివసిస్తాయి అన్నమాట. సో కౌస్తుభం కూడా భగవంతుడి యొక్క అసోసియేట్, అంటే ఎవరు, ఆయన యొక్క పార్షదులు అన్నమాట. సో లక్ష్మీదేవి ఎలాగైతే వక్షస్థలంలో నివసిస్తుందో అదే వక్షస్థలం దగ్గర కౌస్తుభం కూడా ఉంది. కాకపోతే కౌస్తుభం అనేది ఏంటంటే ఆయన యొక్క అసోసియేట్, కానీ లక్ష్మీదేవి ఆయన యొక్క అర్ధాంగి, నిత్య అర్ధాంగి. సో యోగి ఆ రకంగా ధ్యానం చేస్తాడు. లార్డ్స్ చెస్ట్. ఇంకా ఏమిటి ధ్యానం చేస్తాడు యోగి, ఆయన యొక్క వక్షస్థలం పైన అదేమిటంటే వక్షస్థలం ఏమిటంటే ఆనంద నిధి అన్నమాట. అందుకే భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తిని భగవంతుడి యొక్క మనస్సు, భగవంతుడు ఒకటి కాబట్టి భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తి ఆయన యొక్క మనస్సు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అదే మనస్సు విస్తారమే లక్ష్మీదేవి అనమాట, ఆహ్లాదినిది. ఇంకా చెప్పాలంటే శ్రీమతి రాధారాణి. సో సోర్స్ ఆఫ్ ట్రాన్సెండెంటల్. సో ఈ భౌతిక సంసారంలో కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా ఆనందం అనే ఒక ఉందంటే దానికి ఆనంద నిధి ఎవరు, భగవంతుడు. ఆయన యొక్క నిధి ఎవరు, ఏమిటి, ఆయన యొక్క వక్షస్థలం అన్నమాట. ఏమిటంటే దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ ప్రెషర్ ఫర్ ద మైండ్. సో మనసుకి ఏదైనా ఆనందదాయకంగా ఈ భౌతిక జగత్తులో ఒక పుష్పాన్ని చూడడం ద్వారా, ఏదైనా ఒక క్యూట్నెస్, ఏదైనా ఒక అల్లారు ముద్దుగా ఏదైనా కనిపిస్తోంది, ఏదైనా ఒక చాలా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది, చాలా వైభవంగా కనిపిస్తుంది అంటే మనసుకి అది భగవంతుడి దగ్గర నుంచి రావాలన్నమాట. భగవంతుడే సోర్స్ అన్నమాట, భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తి యొక్క విస్తారము. కానీ భౌతిక జగత్తులో ఏమిటంటే అది వికృత రూపం దాలుస్తుంది, అది తాత్కాలికంగా ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ పువ్వు,
మనం సండే ప్రోగ్రాంలో చూస్తే పొద్దున్న పుట్టిన పువ్వు మధ్యన వెంటనే విడిపోతుందన్నమాట. అలాగా పువ్వు ఏదైనా సరే ఉండదన్నమాట. కానీ కొంచెం పైలోకాలకు వెళితే పువ్వులన్నీ కూడా వికసిస్తూ అలాగే ఉంటాయంట దేవతల యొక్క హారం మెడలో. సో ఎంతసేపు అయితే వాళ్ళ యొక్క హారాల యొక్క మెడలో ఉండేటువంటి హారాల యొక్క పుష్పాలు వికసిస్తాయో అంతవరకే వాళ్ళ యొక్క జీవితకాలం. వాళ్ళ జీవితకాలం ఎప్పుడైతే తగ్గిపోయిందో దానికి నిదర్శనం ఏమిటి? వెంటనే వాళ్ళ పూలహారం వెంటనే విడిపోతుందని అర్థం. వాళ్ళు వెంటనే పతనం అవుతారనమాట. పతనం అయిన తర్వాత నేను విన్నది ఏమిటంటే, ఆ దేవత యొక్క లోకాల్లో ఉండేటువంటి జీవులు ఎప్పుడైతే ఆ పతనం అవుతారో వాళ్ళు అదే శరీరంతో అలా పతనమైనప్పుడు యక్షులు, రాక్షసులు ఉండేటువంటి లోకాల్లో వాళ్ళ శరీరాన్ని తింటాయంట, తినేస్తారంట. తద్వారా ఆ శరీరంలో అంతా అయిపోయిన తర్వాత ఆయన ఈ భౌతిక జగత్తుకి పడేటప్పుడు వర్షం ద్వారా ఇక్కడ పండేటువంటి ధాన్యంలో పడతాడంట. ఆ పడేటప్పుడు ఆ ధాన్యాన్ని మనుషులు తిన్నారా లేకపోతే పశువులు తిన్నాయా, ఏదైనా జీవరాశులు తిన్నాయా, దాన్ని బట్టి వాళ్ళు ఏ యొక్క అమ్మ యొక్క యోనిలో ప్రవేశిస్తాడనేది నిర్ధారణ అవుతుంది. అది కర్మ యొక్క యజ్ఞ సైకిల్, యజ్ఞం యొక్క చక్రం అన్నమాట. సో ఈ రకంగా ఆయన పడినప్పుడు వాళ్ళ యొక్క కర్మ యొక్క ప్రకారంగా ఆయన ఏంటంటే మనిషి యొక్క శరీరమైనా దాలుస్తాడు, లేకపోతే మిగతా యోని యొక్క శరీరంలోనే ప్రవేశిస్తాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ట్రాన్సిల్ ప్రెషర్ ఫర్ ద మైండ్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫర్ ద ఐస్. సో యోగి ఇక్కడ చూడ్డం అని ఉందన్నమాట. ఏమిటి? నయన పుంసాం మనోనయన నిర్వృత్తిం ఆదధానం. నివృత్తిం అంటే ట్రాన్సిల్ ప్రెషర్, ఆనందం, ఆదధానం. సో ఈ రకంగా ఏమిటంటే ఆయన ఆ యోగి ధ్యానం చేస్తాడు మనసులో, తర్వాత చూస్తాడన్నారు. సో ఇక్కడ ఏమిటి చూడడం అంటే ఈ చర్మచక్షువులతో కాదనమాట, దివ్య చక్షువులతో చూస్తాడనమాట. భక్తియుక్త సేవలో చేసినటువంటి ఆ యొక్క నేత్రాలు చూస్తాడు. దీనికి బ్రహ్మ సంహితలో ఏమిటి చెప్పారు? ఏమిటి చక్షువులు? ఏం చక్షువులు? ఏం చక్షువులు చెప్పండి మరి. ఇన్ని క్లాసులు వింటున్నాం మనం. ఏ చక్షువులు? భక్తుడు ఏ చక్షువులతో చూస్తాడని చెప్పి బ్రహ్మ సంహితలో చెప్పబడింది. వెంటనే రావాలా శ్లోకం. ప్రేమాంజన చురిత భక్తి విలోచనే. ప్రేమ అనే అంజనంతో చూస్తాడంట. అంటే ఎలాగైతే కాటుకు పెట్టుకుంటారో ఆడవాళ్ళు కానీ పూర్వం రోజులు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు, దాన్ని సుర్మా అంటారనమాట. అంటే అది రాత్రి పెట్టుకుంటే చాలా మంచిది. యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా మసిబొగ్గు కానీ ఏదైనా దొరికితే దాన్ని శుభ్రంగా నూనెలో ఏదైనా రాసుకొని దాన్ని రాత్రి మనం పడుకునే ముందు రాసుకుంటే కంటిలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఆ స్క్రీన్ చూడడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానీ అన్నీ పోతాయి. యాక్చువల్గా గురు మహారాజ్ ప్రతిరోజు రాసుకుంటారు. నేను రాసేవాడిని గురు మహారాజ్కి. ఇలా తీసి అంటే సుర్మా అనే ఒక బొగ్గు లాంటిది దొరుకుతుంది అనమాట. అది తీసుకొని ఒక దాంట్లో రాసి అందులో ఫైన్ పౌడర్ వస్తుంది. ఇలా చేత్తో ఇలా తీసి నేను ఇలా రాసేవాడిని అనమాట మహారాజ్కి. ఇలా పడుకుంటారు మహారాజు, ఇలా రాసేవాడు. మొదటిసారి ఇలా కొంచెం మండుతుంది, తర్వాత అలా పడుకుంటాడు. అందుకే మహారాజ్ కొన్నిసార్లు కళ్ళు ఏంటంటే కొంచెం నల్లగా అనిపిస్తాయి. సో చెప్పొచ్చే మాట ఏంటంటే అది పెట్టుకోవడం వలన కంటి చూపు ఏమిటంటే చాలా అందంగా కనిపించి ఇంకా కొంచెం స్పష్టంగా కనిపిస్తుందంట. అందం స్పష్టం రెండును చూడండి, రెండు లాభాలు. ఈ రోజుల్లో అందం మాత్రమే మిగిలిపోయింది, ఆరోగ్యం బయటికి గెంటేశారనమాట. మైకా పెట్టుకుంటున్నారు. మైకా అనే ఒక మెటల్ ఉందన్నమాట, దాన్ని తీసుకొని కూడా చేస్తారనమాట. కెమికల్ బ్లాక్తో కూడా చేయొచ్చు. దానివల్ల కళ్ళు పాడైపోతాయి. సో ఇప్పుడు చెప్పొచ్చు ఏంటంటే భౌతిక జగత్తులో భక్తులందరూ కూడా ఏమిటంటే ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన. చూడండి ఇక్కడ విలోచనం, విలోచనం అనగా ఏమిటంటే లోచనం అనగా ఇది ఉంటుంది, విశేషమైనటువంటి లోచనం విలోచనం అంటారు. విలోచనం, లోచనం అంటే కళ్ళు, కానీ ఏమిటి విలోచనం అంటే ఏమిటి స్పెషల్ నేత్రాలు అన్నమాట.
విమూఢ. మూఢ అంటే ఫూల్, విమూఢ అంటే స్పెషల్ ఫూల్ అనమాట. అంటే మొక్క మూఢుడా? గొప్ప, గొప్ప, శ్రేష్టమైనటువంటి మూఢుడు. అలాగా శ్రేష్టమైనటువంటి కళ్ళ ద్వారా ప్రేమాంజన ద్వారా, ఆ అంజన దేంతో తయారైందంట? ప్రేమతో తయారైనటువంటి అంజన ద్వారా ఆ విశేషమైనటువంటి కళ్ళకి రాసుకోవడం ద్వారా భక్తులు చూస్తారంట. ఏమి వర్ణన, ఏమి వర్ణన! బ్రహ్మాజీ గారు చూస్తున్నారన్నమాట డైరెక్ట్గా. కానీ ఇప్పుడు భౌతిక జగత్తులో ఏమి మనం చూస్తున్నాం? కామాంజన చురిత. మనం కామంతో చూస్తున్నాం అన్నమాట. ప్రేమాంజన పోయింది. ఇప్పుడంతా కూడా కామాంజన, క్రోధాంజన. కొన్నిసార్లు క్రోధం వచ్చినప్పుడు కళ్ళల్లో కనిపిస్తుంది అన్నమాట, ఎర్రగా. క్రోధం వచ్చినప్పుడు కళ్ళంట నీళ్లు ఎలా ఉంటాయట? వేడిగా ఉంటాయంట. కళ్ళలో నీళ్ళు వేడిగా ఉంటాయంట. అదే ఆనందం వచ్చినప్పుడు చల్లగా ఉంటుందంట. అవునా? రెండిట్లోనే ఆనంద బాష్పాలు వస్తాయి. రెండిట్లోనే బాష్పవాయు పరిపూర్ణ లోచనం మారుతిం నవదరాక్షదం అని చెప్పి హనుమంతుడి గురించి పాడారనమాట. ఆయన ఎప్పుడు కూడా, ఆయన కళ్ళల్లో ఎప్పుడు కూడా నీటి బిందువులు ఉంటాయంట. ఏమిటి? సో ఆ రకంగా రాముడిని ఎప్పుడు చూస్తూ ఉంటాడనమాట. రాముడు చూడగానే హనుమంతుడికి ఏంటంటే ఎక్కడ లేని పారవస్యం వచ్చేసి కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయంట. సో అలాగా భగవంతుడు ఏంటంటే చూడమని మనకి చెప్తున్నారు. కానీ మనం ఏమిటి చేస్తాం? మనం చూసేటువంటి దీంట్లో ఏంటంటే ఎన్నో వెనకాతల కోటాను కోట్లు, కిలోమీటర్లు, మౌంటైన్లో మన యొక్క మనోవేదన అంతా ఉందన్నమాట. చూడడం ఎలా చూస్తున్నాం అలాకంగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమిటి చెప్తున్నారు? మనల్ని ఎలా చూడమనో మనకి నిర్దేశాలు ఇస్తున్నారు. సో ఈ రకంగా ఇంప్రింట్ ఆన్ హిస్ మైండ్, ఈ రకమైనటువంటి దృశ్యం యోగి యొక్క హృదయంలో పదిలంగా ఉందంట. మనం కూడా ప్రతిరోజు గౌరనిత అయిన చూస్తుంటే ఆజానుబాహం అన్నారు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. అఫ్కోర్స్ రాముడి గురించి చెప్పారు. చైతన్య మహాప్రభు గురించి శ్రీ వృందావన్ దాస్ ఠాకూర్ మొదటి శ్లోకంలో చైతన్య భాగవతులు ఏమిటంటున్నారు? ఆజానులంబుత భుజౌ. మన యొక్క మెడిటేషన్, మన ధ్యానం, ధ్యాయంతి భగవత్ రూపం అన్నారు కపిలదేవుడు. తర్వాత వచ్చినటువంటి శ్లోకాల్లో ఒక చోట అంటారు, ఐ థింక్ 33 అనుకుంటాను ఇందులో, 30 if I am not wrong. ఎస్, నో, ఇంకోటి ఇందులో ఎక్కడో ఉంది, నాకు గుర్తులేదు. ఒక చోట ఏమంటారంటే ధ్యాయతి భగవత్ రూపం. దేని మీద ధ్యానం చేయాలి? భగవంతుడి యొక్క రూపం మీద. శ్వాస మీద ధ్యాస కాదు. శ్వాసలో కంపు వాసన వస్తోంది నాన్న, నువ్వు దాని మీద ధ్యాస చేసి ఏమీ లాభం లేదు. రెడ్ లైట్ గుడ్డులా ఉంది, నల్లగా ఎర్రగా మధ్యలో కాంతివంతంగా ఉంది, దానివల్ల కూడా ఏ ప్రయోజనం లేదు. నా భూతో నా భవిష్యత్తు, ముందు లేదు ఇప్పుడు లేదు. తర్వాత ఇంకేమిటి? నీకు నచ్చిన దాని మీద మెడిటేట్, ధ్యానం చేయడం అక్కడ కూడా శాస్త్రంలో చెప్పలేదు నాన్న. బయటికి రండి, ఇలాంటి వాటన్నిటి మీద ధ్యానం చేసి ద్వారా బయటికి రండి. యు థింక్ రిచ్ బికమ్ రిచ్ అని ఎవడో బుక్ రాశాడు. థింక్ రిచ్ బికమ్ రిచ్ అంట. తెలుసా మీకు? బుక్ చదివే చాలామంది చదువుతారు అనమాట. థింక్ రిచ్ బికమ్ రిచ్ అంట. ఇఫ్ బై థింకింగ్ యూ కెన్ బికమ్ రిచ్, దెన్ ఎవ్రీ Tom, Dick, Harry roadside fellow will become a rich, but he is not rich. He is still roadpati, never a crorepati. సో అందుకే భగవంతుడి యొక్క రూపం గురించి వృందావన్ దాస్ ఠాకూర్ ఏమని చెప్తున్నారు? అదే శ్రీ చైతన్య మహాప్రభు గురించి ఆజాను లంబిత భుజవు. ఆయన యొక్క భుజాలు ఆజాను అంటే ఆజాను బాహుడు అనమాట. మోకాళ్ళ కన్నా ఇంకా పెద్దవన్నమాట. ఏం ఆజాన రెండు అయి ఉండొచ్చు. ఎందుకంటే
అలా అంటారు. 2 అయి ఉండొచ్చు, నాకైతే తెలీదు, నేను విన్నది అది. ఓకే. సో ఆజానుబాహు, ఆజానులంబిత భుజం, భుజాలు, భుజ, షోల్డర్స్. ఆజానులంబిత భుజౌ కనకావదహతో, ఆయన యొక్క శరీరం ఎలా ఉంది? కనకం. కనక ఈ కుక్క వచ్చింది. కనకావదహతో సంకీర్తనైక పితరవు, ఆయన ఏమిటి చేస్తున్నారంటే సంకీర్తన చేస్తున్నారు. ఆయన భగవంతుడి యొక్క నామరూప గుణాలని కీర్తనలు చేస్తున్నారు అన్నమాట. భాగవతంలో ఏమిటి చెప్పబడింది? చైతన్య మహాప్రభు గురించి ఏమిటి చెప్పారు భాగవతంలో? సంకీర్తన యజ్ఞై యజంతి సుమేధస. శ్లోకం ఎలా స్టార్ట్ అవుతుంది? కృష్ణవర్ణం, కృష్ణాన్ని వర్ణిస్తున్నాడు అనమాట. కృష్ణవర్ణం త్విషా అకృష్ణం స కృష్ణుడిని వర్ణయతి, ఇతని వర్ణయతి అనమాట. కృష్ణుడి గురించి వర్ణిస్తున్నాడు అనమాట. ఆజానులంబిత భుజౌ కనకావదాతో సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ, కమలం లాంటి నయనం, కమలాయతాక్షౌ విశ్వంభరౌ, ఈ భౌతిక జగత్ అంతటికీ ఆయన మెయింటైనర్, ఆయనే ఆధారం అనమాట. విశ్వంభరౌ ద్విజవరౌ, ఎవరెవరు? ఇద్దరును ద్విజవరౌ. యుగధర్మ పాలకం, ఏమిటి చేస్తున్నారు వాళ్ళు? ఈ భౌతిక జగత్తంతని ఏ రకంగా పాలిస్తున్నారంట? యుగధర్మాన్ని స్థాపించడం ద్వారా పాలిస్తున్నారు. యుగధర్మ పాలకం వందే జగత్ప్రియకరౌ. ఈ శ్లోకం ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా? వందే జగత్ప్రియకరౌ. సో ఈ జగత్కి ప్రియం ఆయన అనమాట. జగత్ప్రియకరౌ కరుణావతారకౌ. సో ఆయన కరుణ యొక్క, భగవంతుడి యొక్క కరుణ యొక్క అవతారం అనమాట. మోస్ట్ మర్సి మునిఫిషియంట్ ఇన్కార్నేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. మ్యాగ్నానిమస్. ఎందుకు ఇలా అన్నారు? ఎందుకంటే ఏ అవతారంలో ఇవ్వనటువంటిది ఆయన ఇప్పుడు ఇస్తున్నారంట. అనార్పిత చరీం చిరాత్ కరుణయా వతీర్ణ కలౌ సమర్పయితుం. ఏమిటిచ్చారు? సమర్పయితుం ఏమిటి ఇస్తున్నారన్నమాట. అనార్పిత చిరీం చిరాత్ కరుణయా అంటే ఎటువంటిదంటే ఏ విధమైనటువంటి ఏ అవతారము ఇవ్వలేనటువంటిది చైతన్య మహాప్రభు. ఈ రకంగా మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క గుణలీలల గురించి ఎప్పుడైతే మనం వర్ణన వింటామో అప్పుడు మనం ఏమిటంటే భగవంతుడు చూసినవంటే ధ్యాయతో చైతన్య రూపం అనేది మన యొక్క రూపంలో, మన యొక్క హృదయంలో పదిలంగా మనం ఎప్పుడంటే ధ్యానం ఉంచడానికి మనం సాధకులకు ఒక మార్గం అన్నమాట. కరుణావతారకు. ఈవెన్ గురు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏమని చెప్పేవారంటే, ఆయన్ని భక్తులు ఏ రకంగా చెప్పేవారంటే, ఈ భౌతిక జగత్తులో కృప కరుణ అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, తల్లి మమకారం అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, తల్లి ఏదైతే శిశువు మీద చూపిస్తుందో అది మమకారాన్ని కొంచెం ఒక కేంద్ర బిందువుగా చూపిస్తారు. కానీ గురువు కానీ భక్తి సిద్ధాంత ఠాకూర్ ఆ రకంగా చైతన్య మహాప్రభు ఎలాగంటే కోటాను కోట్లు తల్లులను, భౌతిక తల్లుల్ని తూచినా సరే సరితూగదంట. అంతటి కృపా కటాక్షం అంట. ఇంకా చెప్పాలంటే వాసుదేవ దత్త, ఇక్కడ చివరన ఒక చిత్రపటం ఉంది. సో వాసుదేవ దత్త యొక్క కృపా కటాక్షం ఏ రకంగా ఉందంటే, ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి జీవులందరినీ ఉద్ధరించి చైతన్య మహాప్రభు ఆయన్ని ప్రార్థిస్తున్నారన్న. చైతన్య మహాప్రభు ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి వ్యక్తులన్నింటినీ ఉద్ధరించు, నన్ను మాత్రం నరకానికి పంపించని చెప్పి ప్రార్థిస్తున్నారన్నమాట. ఈవెన్ యేసుక్రీస్తు యొక్క కృప కన్నా ఇంకా కోటాను కోట్ల రెట్లు ఎక్కువగా ఉంది వాసుదేవ దత్త యొక్క కృప అని చెప్పి భక్తి సిద్ధాంత ఠాకూర్ల వారు చెప్పారనమాట. ఈ రకంగా మనం ఎప్పుడైతే వర్ణన ఎప్పుడైతే వింటామో మనం చైతన్య మహాప్రభుని చూసిన వెంటనే ఈ వర్ణన అంతా జ్ఞాపకం ఉండడం, మనకి ధ్యాయతో చైతన్యం, మనకు అప్పుడు ఆ రూపం అనేది ఎప్పుడు కూడా మన మనసులో పదిలంగా ఉండాలన్నమాట. మనం ఏ పని చేస్తున్నా ఆ రకంగా ఉండాలి. అందుకే ఈ రకంగా ఇంప్రింట్ అయి ఉండాలన్నమాట. లేకపోతే భౌతిక జగత్తులో ఉండేటువంటిదన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఏమిటి చెప్తున్నారంటే 6వ అధ్యాయంలో భగవంతుడు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా ఏమిటంటే స్నాప్ షాట్. ఏమిటంటే దాన్ని మనం ఫోన్లో ఏమిటి తీస్తాం? స్క్రీన్ షాట్ తీస్తాం.
సో మనం స్నాప్ షాట్ కానీ స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనమాట. మన కళ్ళ ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో మన కళ్ళ ద్వారా చూసి 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 అలా షాట్ అనేది పడిపోతూ ఉంటుందన్నమాట. ఆ ముద్ర అనేది మన యొక్క చిత్తములో అది అలా అలా పడిపోయి అది ఎలా మారిందట, పాపపు కొండగా మారిపోయిందంట, దావాగ్నిగా మారిపోయిందంట, అది డ్రైనేజ్లో మారిపోయిందంట, అది మురికి కుంటగా మారిపోయిందంట, ఇది కుంటగా మారిపోయిందంట, నల్ల కుంటగా మారిపోయిందంట. ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు ఇస్తున్నారు. అది అది ఏ రకంగా మారిపోయిందంట, అది పచ్చకామరి రోగంగా మారిపోయిందంట, అది విషములా మారిపోయిందంట. ఈ రకంగా ఇన్ని రకాలుగా మారిపోవడం వలన మనకి భగవంతుడి పైన ఉన్నటువంటి ధ్యానం మనకి కుదరటం లేదనమాట. సో అందుకనే మనకేమిటంటే భగవంతుడి యొక్క వర్ణన ఇవ్వడం జరిగిందనమాట. ఈ రకంగా ఇవ్వడం వలన మనం పదే పదే వాటిని శ్రవణం చేయడం ద్వారా, మననం చేయడం ద్వారా, నిధిధ్యాసనం చేయడం ద్వారా మనం ఎప్పుడైతే మన యొక్క సేవలో ఆ స్ఫూర్తిని ప్రాక్టికల్ వ్యావహారికంగా దాన్ని ప్రచార కార్యంలో దాన్ని వ్యావహారికంగా భక్తియుక్త సేవలో కృష్ణుడికి చేయడం ద్వారా మనం ఆ ధ్యానాన్ని ఏంటంటే వ్యవహారికంగా మనసులో ఉన్న దాన్ని మనం బయటకు తీసుకొస్తున్నాం అనమాట. మనసులో ఉన్న దాన్ని కుకింగ్ చేయడం ద్వారా, క్లీనింగ్ చేయడం ద్వారా, మందిర మార్జనం చేయడం ద్వారా, మనం కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా, దానిలో ఉండేటువంటి సేవలు వివిధ రకాలైనటువంటి ఎన్నో కోటాను కోట్లు రకాలైనటువంటి సేవల ద్వారా దాన్ని బయటకు తీసుకొస్తున్నారు అన్నమాట. అది ప్రభుపాదుల వారు క్లియర్గా కృష్ణ బుక్లో శిల ప్రభుపాదుల వారు రాస్తారన్నమాట. శుద్ధం అంటే సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. ఏ భక్తుడైతే విశుద్ధ సత్వంలో ఉన్నాడో ఆ విశుద్ధ సత్వం యొక్క హృదయం ఎప్పుడైతే విశుద్ధ సత్వంతో ఉంటుందో భక్తులు వస్తారు, మందిరాలు వస్తాయి, తర్వాత ఎన్నో ప్రచార కార్యాలన్నీ కూడా ఆయన యొక్క హృదయం నుంచి బయటకు వస్తాయంట. చూడండి ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క ఆ ప్రభుపాదుల వారు రాశారంటే నాకు సడన్గా అది ఎప్పుడైతే నేను చదివాను అలాగా వసుదేవుడి యొక్క కృష్ణుడి జననం అనే ఒక అధ్యాయంలో ప్రభుపాదుల వారికి రాస్తున్నారు. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దం. ఈ శ్లోకాన్ని 6వ స్కందంలో ఉండేటువంటి శివుడు చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం రాస్తున్నాడు ప్రభుపాదుల వారు రాస్తుంటే నాకు ప్రభుపాదుల వారే కనిపించారన్నమాట. సో ప్రభుపాదుల వారి యొక్క హృదయం లో భగవంతుడు ఇంప్రింట్ అయి ఉన్నాడని చెప్పి ఆయన అలాగా ధ్యానంలో బృందావనంలో ఆయన ఉండవలసింది. అలాగా బంకె బిహారీ, రాధా మదరమోహన్, రాధా గోవింద్జీ, రాధా ఇంకా ఎన్నో మంది షడ్గోస్వాములు, రాధా గోకులానంద, ఈ రకంగా రాధా రమణజీ బృందావనంలో ఆయన ఉంటే ఆయన అలాగే బృందావనం నుంచి భవం బృందావనం నుంచి ఆయన గోలోక బృందావనానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదనమాట. కానీ ఆయన హృదయాన్ని అలా తీసుకువెళ్ళారనమాట. జలదూతలు అలా తీసుకువెళ్ళిపోయారు. 3 హార్ట్ అటాక్లు వచ్చాయి, కానీ హార్ట్కి ఏం పని అవ్వలేదన్నమాట. ఎందుకంటే హార్ట్లో ఎవరున్నారు? చైతన్య మహాప్రభు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు. మొత్తం దశావతారాలు ఏంటి, మొత్తం అవతారాలన్నీ కూడా ఎన్నైతే కోటాను కోట్ల అవతారాలు అన్నీ కూడా ప్రభుపాదుల వారి యొక్క హృదయంలో వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు ప్రభుపాదుల వారికి ఆశ్రయం ఇచ్చాడు. నువ్వేమి భయపడకు, మీరేమీ భయపడకండి, మేము మీ నౌకని నేను నడుపుతాం అని చెప్పి ప్రభుపాదుల వారు జలదూత డైరీ రాస్తున్నారు. నాకు 3 హార్ట్ అటాక్లు వచ్చాయి, కానీ కృష్ణుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు. మొత్తం అవతారాలన్నీ కూడా ఈ నావని వాళ్ళు నడిపారు. అప్పుడు కెప్టెన్ యొక్క హృదయంలో పరమాత్మ వెంటనే ఆయన యొక్క మాటల ద్వారా ఏమిటి చెప్తున్నాడు? మేము ఎప్పుడూ కూడా ఇంత ప్రశాంతంగా ఈ యొక్క ఓషన్ అనగా సముద్రం ఇంత ప్రశాంతంగా మేము ఎప్పుడూ చూడలేదు. అది ఎలా జరిగింది? భగవంతుడి యొక్క ఆశ్రయం ద్వారా జరిగింది. ఈ జలలో ఉండేటువంటి దూత, ఎందుకంటే ఈయన హంసదూత, ఆ హంసం అన్నమాట. పరమహంసని జలదూత తీసుకెళ్తుంది అనమాట. పరమహంస పరివ్రాజకాచార్యుల్ని తీసుకెళ్తుంది అనమాట. ఆ జలదూత తీసుకెళ్ళడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఎలాగైతే హనుమంతుడు వెళ్ళాడనమాట సీతాదేవిని తీసుకురావడం చూడ్డానికి, వెతకడానికి, అలాగా ప్రభుపాదుల వారు ఏంటంటే జలదూతలో పరమహంస పరివ్రాజకాచార్య జెట్ ఏజ్ పరివ్రాజకాచార్యులుగా ఆయన ఏంటంటే ఇక్కడి నుంచి భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళారు. ఏమిటిది? పాశ్చాత్య దేశ తారిణే, పాశ్చాత్య దేశాలని తరింపజేయడానికి, వాళ్ళని ఈ తీరం నుంచి వైతరణి నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడానికి అనమాట. సో ఈ రకంగా చేయడం వల్లనే ప్రభుపాదుల వారికి ఇదంతా సాధ్యమైనటువంటి విషయం సాధ్యమైంది. కథాంచిన స్మృతే యస్మిన్, ఇదనమాట
చైతన్య మహాప్రభు గురించి వర్ణిస్తూ కృష్ణదాస్ కవిరాజ గోస్వాముల వారు ఏదో చెప్తున్నారనమాట. ఏమిటి చెప్తున్నారు? కథాంచన స్మృతే యస్మిన్. ఎప్పుడైతే ఒక భక్తుడు ఏమిటంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే కథాంచన స్మృతే యస్మిన్ చైతన్య మహాప్రభువుని ఎప్పుడైతే ఆయన స్మరణలోకి తీసుకుంటాడో ఆయన చేసేటువంటి చాలా దుష్కరం సుఖరం భవి, చాలా దుష్కరమైనటువంటి కార్యం కూడా చాలా సుఖంగా చాలా సులభంగా అయిపోతుంది అనమాట. అందుకే ప్రభుపాదులు వారు ఇంత దూరం వెళ్ళి ఇంత ప్రచారం చేసిన తర్వాత చాలామంది వాళ్ళ యొక్క గురుభాయిల దగ్గర నుంచి చాలామంది ఇంతేనా, ఏముంది ఇంతోటిను, మేము కూడా చేసేస్తాం అని చెప్పి చాలామంది గౌడీ మఠం వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో ఉండేటువంటి దొంగ బాబాలు వాళ్ళు వెళ్ళి మేము చేసేస్తున్నాం అంటున్నారు. కానీ ప్రభుపాదుల వారు అందరి యొక్క నోటి వెంట హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పి టింగ్ అని బెల్లులు మోగించారనమాట అందరి యొక్క మనసుల్లో. హరే కృష్ణ ప్రతి నోట ప్రతి చోట, ఊరు లేదు వాడ లేదు, ఎవ్రీ టౌన్ అండ్ విలేజ్ ప్రతి చోట చేయించారనమాట. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ యోగి కాబట్టి ఆయన మనసులో చైతన్య మహాప్రభు అందరూ ఉన్నారు కాబట్టి ఇంత దుష్కరమైనటువంటి కార్యం ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, చాలా ఇదైపోయిందని. ఎప్పుడో 1800 ఎవడో వెళ్ళాడంట చికాగో. అవివేకం లేనటువంటి వ్యక్తులు అందరూ వెళ్ళారు. ప్రభుపాదుల వారు మొదటి వ్యక్తి కాదు, అవివేకం లాంటి వ్యక్తులు ఎంతోమంది పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. కానీ ఒక్కడు ఈ మలేఛ యావన కిరాత హూన పులింద పుల్కష ఆభీర శుంభ యవన కషాదయ అనేటువంటి దీనికి అర్థం తెలుసుకోవాలంటే భాగవతం చదవాల్సిందే అనమాట. ఎవరెవరు ఏమిటేమిటి. సో అలాంటి వాళ్ళకి ఇది ఇచ్చారనమాట. ఇక్కడ వాళ్ళందరూ మేము ఇలాంటి మనం మాట్లాడకూడదు, మేము కీల్ జాతి, నేను జాతి ఏ జాతి అని అంటున్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇది పట్టింపులు లేవు. భారతీయులకు పెడచెవిన పెడుతున్నారు. మాకు అక్కర్లేదు భగవద్గీత, మాకు అక్కర్లేదు భాగవతం, మాకు అక్కర్లేదు, మాకు టెక్నాలజీ కావాలి, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, మాకు కుక్కలు కావాలి, మాకు సినిమాలు కావాలి, మాకు క్రికెట్ కావాలి, మాకేమిటంటే ఇవి కావాలి అవి కావాలి. కానీ మేము తీసుకుంటాం రాముడు కృష్ణుడు యేసు అల్లా తీసుకుంటాం. కానీ మేము ఏమిటి దేనికోసం? మద్యం మాంసం జూదం వ్యభిచారం దానికోసం. లేకపోతే అది లేకపోయిన తర్వాత అది మాకు అక్కర్లేదు. మద్యం మాంసం జూదం వ్యభిచారం కోసమని మేము ఏదైనా స్వీకరిస్తాం, నాస్తికత్వాన్నైనా స్వీకరిస్తాం అనమాట. అప్పుడు ఎక్కడ ఏమిటి మనసులోని? అంత హేట్, అంత ఈర్ష, అంతా కూడా ద్వేషం, అంతా కూడా ఎప్పుడు నెగిటివ్, ఎప్పుడు ఇది రియల్ పాజిటివ్, రియల్ రియాలిటీ అంటే ఇది రియల్ రియాలిటీ అంటే. సో అప్పుడు అటువంటి పరిస్థితిలో మనం ఏమిటంటే భగవంతుడి యొక్క రూపమైన ధ్యానం ఉంచడం అనేది మనకి పెర్ఫెక్షన్ అవుతుందన్నమాట. అంతవరకు మనం పొందలేమన్నమాట. సో ఇక్కడ అందుకే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, తాత్పర్యం ఏమి చెప్తున్నారు? దేర్ ఆర్ వేరియస్ ఎనర్జీస్. ఉపనిషత్తుల్లో చెప్పారనమాట. వేరియస్ ఎనర్జీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వర్కింగ్ టు క్రియేట్, డిస్ట్రాయ్ అండ్ మెటీరియల్. దీస్ ఇన్కన్సీవబుల్ వెరైటీస్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద బాసమ్ ఆఫ్ ద లార్డ్. బాసమ్ అంటే వక్షస్థలం అనమాట. బాసమ్ అంటే ఓకే, 1 సెకండ్. అక్కడ ఏమిటి తెలుగులో ఉంది? మొదటి లైన్, రెండవ లైన్ చదవండి. ఈ దివ్యమైనటువంటి శక్తులన్నీ భగవంతుడి యొక్క అదనమాట. బొసం అంటే వక్షస్థలం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి శక్తులన్నీ కూడా భగవంతుడికి ఎన్నో పరాశ శక్తి వివిధైవ శ్రూయతే, వాటన్నిటిని 3గా విభజించారనమాట. ఏమిటి శక్తులు? భౌతిక శక్తులు ఏమిటి? ఓకే, మొత్తానికి శక్తులు ఏమిటి? అల్లాదిని శక్తి, రెండోది భౌతిక సంసారానికి భగవంతుడు ఏమిటంటే భౌతిక శక్తి, అదేగా బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి, అంతే. ఈ భౌతిక సంసారంలో భగవంతుడి యొక్క శక్తులు
3 రకాలుగా ఉంటాయి. సత్వరజస్ తమో గుణాలు అనమాట. ఆ శక్తులే విస్తీర్ణమై సత్వరజస్ తమో గుణాల్లో ఈ భౌతిక సంసారంలో ఉంటాయి. అదే ఆధ్యాత్మిక జగత్తులో సంధిని, సంవిత్ సంధిని, అల్లాదిని అనమాట. అది సంవిత్ సంధిని అల్లాదిని అంటే ఏమిటి? భగవంతుడి యొక్క ధామము, భగవంతుడి యొక్క లీలలు, తర్వాత భగవంతుడికి కావలసినటువంటిది ఇచ్ఛ, ఈ 3 కూడా అక్కడ సంవిత్ సంధిని అల్లాదిని శక్తి, భగవంతుడికి ఆనందం. ఈ 3 కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏమిటవుతాయి? అవేమవుతాయి అంటే బహిరంగ శక్తి ద్వారా, 3 గుణాల ద్వారా, తర్వాత కాలము ద్వారా, కాలముచే రియాక్ట్ అయ్యి కెటలిస్ట్, ఇట్స్ టైమ్ యాక్ట్స్ యాజ్ ద కెటలిస్ట్ అనమాట. అంటే ఏంటంటే ముందుకు నడిపించడానికి ఊకం ఇస్తుంది అనమాట కాలం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం ఏమిటి? భగవంతుడి యొక్క దాసం అనమాట. భగవంతుడు ఎలా కావాలంటే అలాగా. కాలం లేదంటాం, అది కూడా కరెక్టే ఆధ్యాత్మిక ప్రపంచంలో. కానీ కాలం ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు రాత్రి కావాలా రాత్రి వస్తుంది అనమాట, పగలు కావాలా పగలు వస్తుంది అనమాట. ఏది కావాలంటే భగవంతుడి యొక్క ఇచ్ఛ, లీల, శక్తి ఆధారంతో అనమాట. కానీ ఇక్కడేమిటి? మనం తమో గుణంలో ఉన్నమాట, సంసారంలో ఉన్నమాట. సంసార సమ్యక్ రూపేణ ఈ భౌతికమైనటువంటి సారం దీనిలో ఉన్నాం అనమాట. సో దానిలో ఈ చక్రంలో ఉన్నాం అనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో ఉన్నాం అనమాట. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక శక్తులు మధ్య, ఆది దైవిక క్లేశాల మధ్యలో. అంటే ఈ భౌతిక సంసారం అంటే ఇన్ని పదాలు ఉన్నాయన్నమాట. భౌతికం అంటేనే ఫస్ట్ సంసారం, సంసారం అంటే భవసాగరం, భవసాగరం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి అనేసరికల్లా పుట్టుక చావు అన్నమాట. రోగం, ముసలితనం, ఈ రకంగా 4 వస్తాయి. తర్వాత ఉండడం వలన బర్త్, ఎప్పుడైతే జననం ఉందో ఆధ్యాత్మిక, అది దైవిక, అది ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులే. ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో, ఇక్కడ ఈ భౌతిక సంసారంలో కార్యాలు చేయాలంటే ప్రకృతి యొక్క సహకారం అవసరం, కాలం యొక్క సహకారం అవసరం. సో ప్రకృతి యొక్క సహకారం ఉంది కాబట్టి భగవంతుడి ప్రకృతిని సృష్టించాడు. ఆ ప్రకృతిని సృష్టించడం ద్వారా ఈ జీవులను అక్కడ ప్లేస్ చేశాడని. సో ఈ ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి. ఈ ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి కాదు. ఎప్పుడైతే తన యొక్క ఇంద్రియ తృప్తి కోసం మనం ఎప్పుడైతే ఈ జీవుడు యూజ్ చేస్తాడో, భగవంతుడు వక్షస్థలం పైన తంతున్నాడు అనమాట. చూసుకోండి. ఎప్పుడైతే భక్తుడు ఏమిటంటే, భక్తుడు నడుస్తుంటే చూడండి, మనం భూమి గీతలో కూడా మనం చూడొచ్చు అనమాట. ఆ తర్వాత హిరణ్యకశ్యపుడు యొక్క దీనిలో కూడా మనం చూడొచ్చు. ఎంతోమంది రాక్షసులందరూ కూడా ఈ భూమి పైన భారమైనప్పుడు భూదేవి బ్రహ్మ దగ్గరికి వెళుతుంది. చూడండి, భూదేవి బ్రహ్మ దగ్గరికి ఎందుకు వెళుతుంది? ఎందుకంటే భూభారం అన్నమాట, భగవంతుడి యొక్క శక్తి. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి గురించి ఎప్పుడైతే మనం యూజ్ చేయమో, భగవంతుడి వక్షస్థలం పైన తంతున్నట్టు లెక్క అన్నమాట. చూడండి మరి, అంతే కదా. భగవంతుడి యొక్క శక్తి. మనమేమి తయారు చేయలేదు, మనమేమి రాలేదు, మనం నెక్కెట్ వచ్చాం, మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగా చావాల్సి వస్తుంది. అది మట్టి అయినా బూడిదైనా ఏదైనా అనుకోండి, కుక్కలకి నక్కలకి వేసిన ఏదైనా సరే. కానీ ఈ శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి. ఈశావాస్యం ఇదం హి విశ్వం, ఆత్మ ఇదండి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యం జగత్ తేన తక్తేన భుంజిత. మనకి ఎంతైతే ఇచ్చారో ఆ శక్తిని అంతవరకు మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం, ఎలాగైతే మనం పదార్థాల్లో, మనం వండిన పదార్థాల్లో ఉప్పు సరిపోకపోతే ఎంతైతే వేసుకోవాలో అంతే వేసుకోవాలన్నమాట. ఉప్పు బాగుంది కదా, వేసుకుంటే రుచిగా ఉంది కదా అని చెప్పి లీటర్లు కేజీలు వేసుకుంటే అది విషమైపోతుంది, విషమవుతుంది. సో ఎంతైతే సాల్ట్ కావాలో అంతే వేసుకోవాలన్నమాట. ఎంతైతే యావత్ అర్థ ప్రయోజనం, అందుకే అన్నారన్నమాట యావత్ అర్థ ప్రయోజనం. సో అర్థము ప్రయోజనం ఎంతైతే కావాలో, ఎంతైతే మనకు ప్రయోజనం అంతే యూజ్ చేయాలి. దానికన్నా అధికంగా చేసేసరికి మనకు రోగం వస్తుంది అనమాట. మనకి ఏమిటిది అతివృష్టి అవుతుందన్నమాట, అతివృష్టి అనావృష్టి అవుతుందన్నమాట. భూదేవి తీసేసుకుంటుంది అనమాట, ఇవ్వదన్నమాట. సో మనం చూడలేకపోతున్నాం, పర్సనాలిటీని చూడలేకపోతున్నాం. ఈ రోజుల్లో ఇంకా ఘోరం అనమాట. వ్యక్తిత్వం అనే దానికి అర్థమే లేదనమాట, అంతా కూడా కృత్రిమం అనమాట. సో ఈ భౌతిక శక్తి వెనకాతల ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యక్తిత్వం ఉంది. ఈ భౌతిక శక్తి ఒక వ్యక్తి.
సో ఈ రకంగా ఏమిటంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కార్యంలో యూజ్ చేస్తామో అది భగవంతుడికి మనం నడుస్తూ ఉంటే, ఎందుకంటే మనం అందుకే మనం పొద్దున లేచిన వెంటనే వైదిక సంస్కృతిలో భూమిపైన కాలు మోపడం అనేది ఏంటంటే ఒక ఒక భారంగా భావించి వాళ్ళు ఏమిటంటే భూమికి ప్రార్థన చేస్తారనమాట. ఏమిటి ప్రార్థన చేస్తారంటే, జస్ట్ 1 సెకండ్, నేను మర్చిపోయాను. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఒక్క నిమిషం. ఓకే, ఒక ప్రార్థన ఉంటుంది. ఎస్. సముద్రవసనే దేవి పర్వత స్తనమండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమై. సముద్రవసనే దేవి, ఈ భూమిపైన సముద్రాలు ఉన్నాయి, పర్వతం అన్నీ కూడా మీ యొక్క స్థనము అని చెప్తున్నారు అన్నమాట. భూమిదేవిని వర్ణిస్తూ సముద్రవసనే దేవి పర్వత స్థనమండితే. తర్వాత ఏమిటి, విష్ణుపత్ని. ఎవరు? విష్ణుపత్ని. ఆవిడెవరు? విష్ణువు యొక్క పత్ని అన్నమాట. విష్ణుపత్ని నమస్తుభ్యం. అయ్యో, మీరు విష్ణువు యొక్క పత్తులు, కానీ మీ యొక్క అదే స్థలం పైన, అదే వక్షస్థలం పైన నేను పాపాత్ముడిని, నేను కామక్రోధ లోపమోహ మదమత్సర్యాలతో ఉండవాడిని. నేను 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 ఎప్పుడూ స్మరించలేదు, విష్ణువుని ఎప్పుడూ స్మరించలేదు. ఇప్పుడు సంభవం నేను స్మరిస్తున్నాను. నేను పాదం మోపుతున్నాను కృష్ణుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క సేవ కోసం, విష్ణువు యొక్క సేవ కోసం, రాముడి యొక్క సేవ కోసం. అందుకని నేను పాదాలు మోపుతున్నాను, కానీ లేకపోతే నాకు పాదం మోపడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పి పాద స్పర్శం క్షమస్వమి అని చెప్పి ప్రతిరోజు యాక్చువల్గా ఏంటంటే అలాగ కాలు మోపాలంట. సో అది అలా మోపడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు విష్ణు మనకేంటంటే, అందుకే మనం చదివాం చాలా చోట్ల ఎలాగ ఈ కాళ్ళు ఉద్భవించే, ఎందుకంటే లక్ష్యం వైపు వెళ్ళడానికి. ఆ లక్ష్యం అనేది భగవంతుడు, కాకపోతే ఈ కాళ్ళున్నా లేకపోయినా ఒకటేనమాట, చేతులున్నా లేకపోయినా ఒకటేనా. కాళ్ళు అన్నది దేనికోసం? లక్ష్యం కోసం, కానీ భూమిపైన పోపడం కోసం. కానీ అదే భూమిని మనం ఏమిటంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తుంటే, ఆ శక్తిని మనం విహీనం చేస్తుంటే ఏమవుతుందంటే కాళ్ళు లేకుండా చేస్తారన్నమాట, చేతులు లేకుండా చేసేస్తారన్నమాట. భగవంతుడు రియాక్షన్, భగవంతుడు ఏమి చేయడం అనమాట, మీరు చేసుకుని మన యొక్క కాళ్ళని మనమే మన యొక్క గోతిని మనమే తవ్వుకొని మనం అందులో పడిపోయి పూడ్చేసుకొని భగవంతుడు నువ్వే తప్పు చేస్తున్నావు అని మనం అంటున్నాం అనమాట. కానీ అది కాదనమాట, మనకు చాలా బాగా గుర్తుంది. సో యాజ్ పీపుల్స్ జనరల్లీ సే గాడ్ ఈజ్ ఆల్ పవర్, దట్ ప్రావెస్ ఈస్ రిప్రజెంటెడ్ బై మహాలక్ష్మి, ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ లక్ష్మి. సో ఈ మొత్తం భౌతిక ప్రపంచం యొక్క విభూతి యోగం, విభూతి యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా తత్తత్ ఏవావగచ్చంతి మమ తేజోంస సంభవ. కృష్ణుడు భగవద్గీతలో ఏమిటి అర్జున, నేనేమిటి చెప్పగలను నా యొక్క విభూతుల గురించి. ఇక్కడ విభూతి అంటే లక్ష్మీదేవి అని రాశారన్నమాట. ఇక్కడ చూడండి, మహావిభూతేహే అంటే మహాలక్ష్మి. మనం విభూతుల్ని, భగవంతుడి యొక్క విభూతి యోగం చదువుతున్నామంటే అవన్నీ యొక్క భగవంతుడి యొక్క శక్తులు అనమాట. కానీ కొంతమంది భగవద్గీతలో ఇదంతా చదివినంత కృష్ణుడే రుద్రుడు, కృష్ణుడే ఇది అని చెప్పి, కృష్ణుడే ఎవరెస్ట్, కృష్ణుడే ఇది అని అనుకుంటున్నారనమాట. అది కాదనమాట. అంటే ఏమిటంటే శ్రేష్టమైన దాన్ని కృష్ణుడు ఎలా చూడాలని చెప్తున్నాడు, కానీ కృష్ణుడికి దానికి తేడా లేదు, రెండు ఒకటే అని చూడడం కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే అని చెప్పి కృష్ణుడే అని చెప్పడం కూడా అది మాయావాదం కింద అవుతుంది అనమాట. అది కాదనమాట, భగవంతుడి యొక్క శక్తి అనమాట. హూ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద బాసమ్ ఆఫ్ ద ట్రాన్స్లేటెడ్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. సో వక్షస్థలం పైన ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో ఎప్పుడు కూడా లక్ష్మి ఉంటుందన్నమాట. సో ఆవిడ ఉండడం వల్ల మనం వెంకట అనగా ఏమిటంటే మనం భౌతిక సంసారంలో ఉన్నాం కాబట్టి మన యొక్క కోరికల్ని, కామ్య కోరికల్ని భగవంతుడు ఏమిటంటే కట్ చేస్తున్నాడు అనమాట. సో లక్ష్మీదేవి ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవలో ఉంటామో అది లక్ష్మీదేవిగానే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని కామ్య కోరికల కోసం వినియోగిస్తామో ఆ లక్ష్మీ దుర్గగా పరివర్తనం చెందుతుంది. అది మన పతనానికి దారితీస్తుంది అనమాట. అదే సేమ్ లక్ష్మి ఎప్పుడైతే అదే సేమ్ లక్ష్మిని మనం ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తామో అది మన పతనానికి దారిస్తుంది. అదే సేవకు ఉపయోగించినటువంటి ఎన్నో వస్తువులు యూజ్ చేస్తాం, మొబైల్ కానీ ఏవైనా సరే అన్నీ కూడా ఈ బహిరంగ శక్తి యొక్క విస్తారమే, ఇంకా లక్ష్మి యొక్క విస్తారమే, ఛాయ అన్నమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవలో ఇస్తామో ఇవన్నీ కూడా భగవంతుడి కోసమే, ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరిస్తాయి. లేకపోతే అదే మనల్ని ఏంటంటే పతనానికి గురి చేస్తుంది. ఇంద్రియాలు కూడా భగవంతుడి యొక్క శక్తి ఈ రకంగా. సో ద యోగి కెన్ మెడిటేట్ పర్ఫెక్ట్లీ ఆన్ ద స్పాట్
on that spot, on the transcendental form of the Lord, can derive many material powers which comprise the 8 perfections. ఈ రకంగా అష్టసిద్ధులు ఎక్కడి నుంచి వస్తాయంటే భగవంతుడి యొక్క వక్షస్థలం నుంచి వస్తాయంట. మీరు కనుక గోలోక చాట్ చూసారంటే మొత్తం గోలోక చాట్ అంతట్లో చివరిలో అష్టసిద్ధులు ఉన్నాయి, అష్టమణులు ఉన్నాయి అన్నమాట. చూడండి అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. అష్టసిద్ధులు అవన్నీ ఎలా ఉన్నాయి, పర్ఫెక్షన్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. అనిమ, లగిమ, అసిత, విసిత, ప్రాకమ్య ఇవన్నీ కూడా అంటే వాటి యొక్క సహజ స్థితిలో ఉన్నాయన్నమాట. అవి అష్టసిద్ధులు, తర్వాత అష్టమణులు, ఇవన్నీ కూడా నవరత్నాలు అన్నీ కూడా వాటి యొక్క పర్ఫెక్షన్, వాటి యొక్క సిద్ధి పొందినటువంటి. అందుకే భాగవతంలో ఒక చోట అంటారనమాట, అక్షౌని, ఈ అక్షులు, ఈ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క రూపం చూడడంతో వాటి యొక్క పర్ఫెక్షన్ పొందుతుందని చెప్పారు. ఈ ఆ శ్లోకం నాకు యాక్చువల్గా నేను బైహార్ట్ చేయాలనుకున్నాను, దాన్ని మనం మననం చేసుకున్నాం. అదేమిటంటే ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు భగవంతుడిని, ఏమిటి, నా యొక్క అక్షులు మిమ్మల్ని చూసి పర్ఫెక్షన్ పొందే, మీ యొక్క తులసి తర్వాత పువ్వుల్ని అర్పించినటువంటి వాటిని నేను ఎప్పుడైతే దాన్ని సువాసనిస్తున్నాడో మా యొక్క ముక్కుకి పర్ఫెక్షన్, మా యొక్క ముక్షిని సిద్ధి పొందింది. నా చెవులు మీ యొక్క భక్తుల యొక్క మీ యొక్క రామరూప గుణలీలను వినడం వల్ల ఈ ఎలాగైతే పావు నివసించినటువంటి రంధ్రాలని మీరేమిటి చేశారంటే దాన్ని నెక్టర్, దాన్ని మధుంతో నింపారనమాట. ఇంతవరకు పావే నివసించింది అనమాట అందులో, మన యొక్క దీంట్లోని. భాగవతంలో రెండూ చెప్పారనమాట. కళ్ళు ఎటువంటి కళ్ళుట, పావు కళ్ళు లాంటివిట, లిజర్డ్ ఐజ్, ఏమిటి బల్లిగుడ్లు అంట. చాలామంది బల్లిగుడ్లు ఉంటాయి, పొడుచుకుని ఉంటాయి అనమాట కొంతమందికి. కొంచెం బల్లిగుడ్లలో ఉన్నాయంటారు. కొంచెం అలా మనం బాడీ షేమింగ్ చేయకూడదు. చెప్పచ్చే మాట ఏమిటంటే, సో బల్లిగుడ్లు ఇలా ఉంటాయన్నమాట. బల్లికి గుడ్లు ఉన్నాయి, మనకి గుడ్లు ఉన్నాయి. ఇలా ఏమిటి లాభం, భగవంతుడి రూపాన్ని చూడలేకపోతున్నాం. లేకపోతే ఏమిటంటారు దాన్ని, చామరం కాదు, నెమలి పింఛానికి కూడా కళ్ళు ఉంటాయన్నమాట. దాన్ని ప్లూమ్స్ అంటారు అనమాట, ప్లూమ్స్. సో దానికి కూడా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎందుకు లాభం లేదన్నమాట. ఈ చెవులు ఉన్నాయి, కాకపోతే వీటన్నీ కూడా దీన్ని దేంతో పోల్చారంటే పాము నివసించేటటువంటి రంధ్రాలతో పోల్చారనమాట, భగవంతుడి యొక్క శ్రవణం చేయకపోతే. వక్షస్థలాన్ని స్టీల్ ఫ్రేమ్తో పోల్చారనమాట. మనం స్టీల్ ఫ్రేమ్, ఐరన్ ఫ్రేమ్ మీకు తెలియకపోతే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎప్పుడు ఠంగ్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట. ఈ సౌండ్ అదే బయట సౌండ్. ఇప్పుడైతే ఎవరైతే కొంతమంది లోహార్ అనగా ఏమిటి, ఇనప వాళ్ళు అనమాట, ఎప్పుడు జీవితాంతం వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా కొడుతూనే ఉంటారనమాట. ఇనప సౌండ్లే వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ అది వాళ్ళని నరకప్రాయంలోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సౌండ్ ఏదైతే టంగ్ టంగ్ వస్తుందో అది భగవంతుడి కోసం కాబట్టి ఇది మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి లోకాలకు తీసుకెళ్తుంది అనమాట. ఇదే సౌండ్, సేమ్ సౌండ్. నేను రికార్డింగ్ చేస్తుంటే టంగ్ టంగ్ సౌండ్ వస్తుంటే నేను రికార్డింగ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో పాయింట్ ఏంటంటే ఆఫ్ చేయకూడదు, కానీ ఇది భగవంతుడి గురించి అనమాట. మన మాట చెప్తుంటే అది వినిపించడం లేదు, అందుకే కొంచెం సౌండ్ తగ్గించాల్సి వచ్చింది. సో చెప్పచ్చేమంటే ఇవన్నిటికీ పర్ఫెక్షన్ అనమాట. సో ఇక్కడ చెప్తున్నారు, ఇట్ ఈస్ స్టేటెడ్ హియర్ దట్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్ ఆఫ్ ద లార్డ్ ఎన్హాన్సెస్ ద బ్యూటీ ఆఫ్ ద కౌస్తుభజం రాదర్ దెన్ వైస్ వెర్సా. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రాజమానం. సో ఈ కుండలాలన్నీ భగవంతుడికి ఉన్నాయి, ఈ కౌస్తుభం ఉంది. వీటికి ఏంటంటే శోభ, ఆ మణులకి ఆ ఆభరణాలకి భగవంతుడి వలన శోభాయమానమైంది. కానీ భౌతిక జగత్తులో ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, సీన్ రివర్స్ అనమాట. ఏమవుతుంది, ఆ ఆభరణాల వలన వీళ్ళకి అందం వస్తుంది. లేకపోతే దాన్ని ఏమంటారు, ఆభరణాలు ఏం వేసుకొని వాళ్ళని ఏమంటారు, పువ్వులు ఆభరణాలు వేసుకొని విధవరాలు అంటారు అనమాట. విధవరాలు అంతేనమాట, ఏ ఆభరణాలు ఉండవు. అందుకే తిలకం లేకపోతే శ్మశానం. ఎవరైతే ఆభరణాలు వేసుకోరు, ఎవరైతే పువ్వులు పెట్టుకోరు, ఎందుకు పువ్వులు ఇచ్చింది భగవంతుడికి అర్పించి ఆ పువ్వుల్ని పెట్టుకోవడానికి అనమాట. పూర్వం రోజుల్లో మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు పువ్వులు ఇక్కడ చెవులకి, తప్పేం లేదనమాట. మగవాళ్ళు కూడా అందరికీ హారాలు ఇస్తేవారు. భగవంతుడు నైవేద్యం పెట్టి ఆ ఆహారాన్ని స్వీకరించి వాసన చూసి వేసేవారు. అవన్నీ ఎందుకంటే పువ్వులు ఉన్నవి భగవంతుడి కోసం పెంచడానికి. పువ్వులు వీటి గురించి తెలిసిన వాళ్ళకి చెప్తాం, కానీ శవ పూజ చేసిన వాళ్ళకి ఎలా చెప్తాం? శవాల్ని ఆరాధించే వాళ్ళకి, చెక్కల్ని పూజించే వాళ్ళకి, చెక్క మీద ఉండేటువంటి శవాల్ని పూజించే వాళ్ళకి ఏమని చెప్తాం? వాళ్ళకి ఏం తెలియదు అనమాట. పువ్వుల యొక్క ఆధారభూతం, పువ్వులను ఎందుకు తయారు చేశాడు? ఈ భూమిలోంచి వచ్చేటువంటి పుష్పంలో వాసన ఉంటుందండి, ఎందుకంటే భూమిలో వాసన ఉంటుంది కాబట్టి.
దాన్ని ఏమిటంటారా, చందనం అంటారనమాట. భూమిలో చందనం ఉంటుంది కాబట్టి ఆ వాసన ఏంటంటే పువ్వుల ద్వారా మనకు అది వస్తుందన్నమాట. అది అర్పించడం ద్వారా ఆ పువ్వుకి మోక్షం వస్తుంది, అర్పించే వాడికి మోక్షం వస్తుంది, వాసన చూసేవాడికి మోక్షం వస్తుంది. చూడండి ఎంతమందికి లాభం, ఎంతమందికి మోక్షం. మోక్షం విష్ణు అంగిరి లాభం, ముక్తి ముక్లి చాంజలి సేవతే. మోక్షం అనేది ఏమిటి? విష్ణు యొక్క అంగిరి యొక్క లాభం అనమాట. ఇవన్నీ ఎవరు చెప్తారు? ప్రభుపాల వారే చెప్పగలరు. సో ఇవన్నీ ఏమిటంటే భగవంతుడికి ఉన్నటువంటి శోభాయమైన. సో అందుకే అర్చా విగ్రహాలు ఉన్నవి. అర్చా విగ్రహం ఎందుకున్నది? అర్చన చేయడానికి అనమాట, అర్చించడానికి అనమాట, మన యొక్క నివేదనని సమర్పించుకోవడానికి అనమాట, ప్రార్థించడానికి అనమాట, మన యొక్క మనసుని భగవంతుడిని చెప్పుకోవడానికి అనమాట. నీల్ డౌన్ అవుతారు అనమాట. ఈవెన్ నీల్ డౌన్ అంటే మోకాళ్ళ పైన కొంచెం ఇలాగా కళ్ళ మూసుకుంటారు. ఎందుకోసం? నమాజ్ చేస్తారు. ఎందుకోసం? ఎందుకంటే దేవుడా నన్ను కరుణించని చెప్పడానికి. సో అవన్నీ చెప్పడానికి అనమాట. సో అర్చా విగ్రహం కూడా ఈ రకంగా ఏమంటే మనం భగవంతుడి యొక్క రూపాన్ని చూడలేం, మనం భౌతికమైనటువంటి విషయాలనే చూడగలం. అది శాస్త్రబద్ధంగా వచ్చినటువంటిది, వర్ణించినటువంటిది. శిల్పకారులు అదే రకంగా శిల్పిస్తారు, చెక్కుతారు, చిత్రాలు పటాల్లో వేస్తారు. కొన్ని కోట్ల సంవత్సరాలు బట్టి చేస్తున్నది అనమాట. ఇప్పుడు అప్పుడు కాదనమాట. ఈ భూమి పుట్టక ముందర నుంచి, ఈ బ్రహ్మాండము పుట్టక ముందర నుంచి ఉందన్నమాట. అది శాస్త్రంలో ఇచ్చారనమాట, ఎలా చేయాలి, ఎలా ఉండాలని. సో అది ఎప్పుడైతే మనం సంశయిస్తామో, అది మనం ఆలోచిస్తామో అప్పుడు అనమాట. ఇది మార్బులే, ఇక్కడ మార్బుల్ వేశారనుకుంటా, ఇది మార్బులే, అది మార్బులే. కాకపోతే ఇది మార్బుల్ ఒకటి కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అన్నారనుకోండి, ఈ ఏమిటిది అబ్రహామిక్ రిలీజియన్స్ వాళ్ళు, ఈ క్రిస్టియన్లు కానీ ముస్లిం కానీ ఎవరైనా అన్నారు, వాళ్ళతో చెప్పొచ్చు అనమాట, మీరు పుస్తకం ఏమిటి? బైబిల్లో ఖురాన్, అది కూడా పేజీయే. దాన్ని నువ్వు పరిశుద్ధ గ్రంథం అంటున్నావు, దాన్ని పవిత్ర గ్రంథం అంటున్నారు. మరి అది న్యూస్ పేపరే, మరి అది ఇది ఒకటేనా? కాదన్నప్పుడు ఇదేమిటిది? ఇది పవిత్ర గ్రంథం. అది ఈరోజు చదువుతావు, రేపు నాలిలో కాలువలో విసిరేస్తాం అన్నారు, లేకపోతే డస్ట్బిన్లో పారేస్తాం. కానీ అది కాదనమాట. సో అలాగా భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూడలేం, కానీ భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంది అనేది శాస్త్రంలో వివరించారు. శాస్త్రం ఎవరు రాశారు? శాస్త్రం వేదవ్యాసుడు మన కోసం లిఖిత రూపంలో ఇచ్చాడు, రాయలేదనమాట. లిఖిత రూపంలో ఇవ్వడం వల్ల మనం ఎప్పుడైతే వాటిని ఆ వర్ణన చదువుతామో ఆ రకంగా ఏమిటంటే శిల్పశాస్త్రం ఉంది, దాని యొక్క ఆగమ శాస్త్రాలన్నీ ఉన్నాయన్నమాట. ఎలాగ శిల్పాలని చెక్కాలి, ఏ రకంగా ఉండాలి, దీని యొక్క జామెట్రీ ఉంది, దానికి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఉంది. ఏ రకంగా ఎంత హైట్ ఉండాలి, ఎంత ఆభరణాలు ఉండాలి, ఎంత సైజులో ఉండాలి. లేకపోతే ఈ ఆభరణాలు లేకపోతే ఇవన్నీ ఎందుకు సృష్టించాడు భగవంతుడు? ఇన్ని రకాలైనటువంటి ఖనిజాలు కిందన లోతులోంచి ఎందుకు తవ్వి వాటి నుంచి ఎందుకు తయారు చేయాలి? ఎందుకు మణులు మాణిక్యాలు ఎందుకు ఉన్నాయి? అది భగవంతుడి కోసమే ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా ఏమిటంటే మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం భగవద్గీత భాగవతంలో ఉండేటువంటి విషయాలని మనం ఏమిటంటే మనం తెలుసుకోగలం. ఇవన్నీ చదవడానికి ఇవన్నీ స్క్రిప్చర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు, ఎప్పుడైతే మనం the Lord can bestow the blessings of the transcendental pleasure upon either the visitor of the temple, the meditator, yogi, or one who hears about the Lord's transcendental form from scriptures like Bhagavatam and Bhagavad Gita. సో ఎప్పుడైతే ఒక తెలియని వ్యక్తి ఎప్పుడైతే మందిరానికి వచ్చి ఈ రకమైనటువంటి వర్ణనే భగవద్గీత భాగవతం ద్వారా ఎప్పుడైతే వింటాడో, ఆ రకంగా ఎప్పుడైతే అర్చా విగ్రహాలను దర్శిస్తాడో అప్పుడు భగవంతుడి యొక్క అప్పుడు ప్రేమాంజనం అనేది వస్తుందని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఆయన నవవిధ భక్తిలో దీస్ 9 ప్రాసెస్ నవవిధ భక్తిలో ఆయన ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఆయనకి ఏమిటంటే ఈ రకమైనటువంటి విషయం అనేవి తెలుస్తాయి అన్నమాట. సో నవభక్తిలో మొదట కావాల్సింది ఏమిటంటే స్మరణం, ధ్యానం అనేది స్మరణానికి చిహ్నం. ఏమిటిది? దాన్ని ఏమిటంటారంటే శ్రవణం కీర్తనం అనేది ఏంటి? దేనికి దారి తీయాలి? స్మరణానికి దారి తీయాలన్నమాట. స్మరణంకి ముందర శ్రవణం కీర్తనం జరగాలని. సో కీర్తనం అంటే మనం భగవంతుడి గురించి చెప్తున్నామంటే దానికి హృదయం ఏమిటి? శ్రవణంలో ఉన్నాం. సో అందుకే శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నారనమాట వేదాల్లో మరో చోట. సో నవవిధ భక్తులు మొదట చేయాల్సింది ఏంటంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. స్మరణం ఎప్పుడు చేయాలి? ఎప్పుడు అవుతుందంటే శ్రవణం కీర్తనం చేస్తున్నప్పుడే అప్పుడు స్మరణం అనేది, ధ్యానం అనేది పాసిబుల్ అన్నమాట.
So yogis can take advantage of the smaranam, whereas bhakti yogis take special advantage of the process of hearing and chanting. So యోగిలకు ధ్యానం చెప్పారనమాట, కానీ భక్తులకు ఏమిటి చెప్పారు? శ్రవణం కీర్తనం. వాళ్ళు ధ్యానం మీద అంత మొగ్గు చూపరు అనమాట. ధ్యానం అనేది స్వాభావికి జ్ఞాన బలక, స్వాభావికంగా చేస్తారంట. అది స్వాభావికంగా అయిపోతుంది అనమాట స్మరణం. ఎందుకంటే మనం ఏదైతే పదే పదే వింటున్నామో, ఏదైతే పదే పదే దేని గురించి అయితే మాట్లాడతామో అదే మనం స్మరణలోకి తెస్తాం. సో స్వాభావికమైనటువంటి శ్రవణం కీర్తనం ఎప్పుడైతే జరుగుతుందో స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి స్మరణం జరుగుతుందన్నమాట. సో మనం అర్థం చేసుకోవాలి. సో సహజమైన శ్రవణ కీర్తనం వల్ల సహజమైన స్మరణం, సహజమైన ధ్యానం జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో హరే కృష్ణ మహామంత్రం శ్రవణం చేయడం వల్ల మనం కృష్ణుడు జ్ఞాపకం ఉంచుకోకపోయినా సరే ఆ మంత్రం అనేది భగవంతుడితో అభిన్నం కాబట్టి మనం భగవంతుడి యొక్క రూపం పైన ధ్యానం లేకపోయినప్పటికీ మన హృదయంలో మార్పు అనేది జరుగుతుంది. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. ఎగ్జాక్ట్ 9:30. ఏవైనా ఒక నిమిషం ఉంది, ఏదైనా ప్రశ్న ఉందా? అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళు విష్ణుతత్వం అనమాట. కొన్నిసార్లు విష్ణుతత్వం అవుతుంది, కొన్నిసార్లు జీవుడు కూడా అంటారు. ఏమైనా జీవుడు నిత్య సిద్ధులు అనమాట, నిత్య సూర్యులు అంటారు. నిత్య సూర్యులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పార్షదులు అనమాట. సో ఈ భౌతిక జగత్తులో మనం చూస్తుంటే, మహాభారతం కూడా మనం చదివితే అగ్నిదేవుడు కృష్ణుడికి సుదర్శన చక్రం ఇవ్వడం మనం మనం చాలా విన్నాం అనమాట. కాకపోతే ప్రభుపాదుల వారు ఏమని చెప్పారంటే అది శాశ్వతంగా భగవంతుడి యొక్క నిరంతరమైనటువంటి శాశ్వతమైనటువంటి పార్షद అనమాట. కానీ ఇక్కడ అగ్నిదేవుడు ఇవ్వడం ఏమిటి అని ఎందుకు ఇలా ఉంది అని అనవచ్చు. ఎందుకు అలా ఉందంటే అగ్నిదేవుడికి ఆ కీర్తి తీసుకురావడానికి అనమాట. అంతేకాని భగవంతుడికి ఆయన ఇవ్వడం ద్వారా ఇక్కడి నుంచి ముందు లేదా అని కాదనమాట. ఆయన గురించి కీర్తి తీసుకురావడానికి అని చెప్పి ఆ రకంగా చెప్పబడింది. సో ఇప్పుడు కౌస్తుభమణి కోసం గురించి వస్తే అది ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడితోనే ఉందన్నమాట. నిత్యమైనటువంటి సూరి, నిత్య సహచరి, నిత్య పార్షదులు అనమాట. దానికంటూ ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి వస్తువు చైతన్యంతో, వ్యక్తిత్వంతో, వ్యక్తిత్వంతో ఉండేటువంటిది, కాన్షియస్ బీయింగ్ అనమాట. సో కాబట్టి అది మణిగా కూడా ఉంటుంది. భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారం లీల ప్రకారంగా వ్యక్తి కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి చివరిగా జర అనే వ్యక్తి బాణం వేసినప్పుడు, ఇది చాలామంది ఏమిటంటే భగవంతుడు మరణించాడు అది అంటారు, కానీ అది కాదనమాట. అది అవివేకులు. అది ఏమిటంటారంటే నాస్తికుల్ని విభ్రమ చేయడానికి, భ్రమించడానికి అని చెప్పి భగవంతుడు ఏమంటే ఎందుకంటే భగవంతుడు భూమి రొప్పో నలో వాయు ఈ ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు పంచభూతాలతో శరీరం వదలడం పెద్ద విషయం ఏం కాదు కదా. సో ఆయన వదిలినప్పుడు మీరు వర్ణన చదివితే భగవంతుడి యొక్క శంఖచక్ర పద్మం అన్నీ కూడా పార్షదులుగా మారిపోతారు, వ్యక్తులుగా మారుతారు. చూస్తే ఈవెన్ ఆ వర్ణనకు రాసినట్టుగా అక్కడ ఒక పిక్చర్ కూడా వేస్తారనమాట. జరా ఇలా ఉంటాడు, జరా మీరు చూస్తే ఇలా ఉంటాడు ఆ బోయేవాడు. ఆ బాణం అనేది భగవంతుడి యొక్క పాద దగ్గరికి వెళుతుంది, భగవంతుడు కాదనమాట, తగలలేదనమాట. యాక్చువల్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి పడుతుంది. తర్వాత భగవంతుడు ఇలాగా ధ్యానం ముద్రలో ఉన్నప్పుడు భగవంతుడు ఇలాగా, అంటే ధ్యాన ముద్ర కాదు, భగవంతుడు ఇలాగా వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు భగవంతుడి యొక్క పార్షదుల యొక్క వ్యక్తులుగా మారుతారనమాట. అదే శంఖం చక్రం గదా పద్మం వ్యక్తులుగా మారి అలాకంగా శంఖము చక్రము గదా పద్మము తర్వాత భగవంతుడు అలాగా వెళ్ళడం అనేది ప్రతి వాళ్ళు అందరూ చూస్తారన్నమాట. ఎవరైతే భగవంతుడు చూడాలని భగవంతుడు నిర్ణయించాడో అందరూ చూడలేరనమాట. నేను చూడు భగవంతుడు అలా పైకి వెళ్తాడు అనమాట. సో ఈ రకమైన వర్ణన ఎవరు చదవడారు. భాగవతం నుంచి జరావాడు అదే నుంచి చదువుతారు, కానీ అదే భాగవతంలో ఈ విషయం కూడా చెప్పారని చదవకపోయిన తర్వాత
నువ్వు చెప్పేది ఏమిటంటే అర్ధ కుక్కిటి న్యాయంలా ఉందన్నమాట. అంటే హాఫ్ చికెన్ ఫిలాసఫీ అనమాట. అది పని చేయదు అనమాట అలాగా. సో అది వ్యక్తిత్వం అనేది అది మణి. భగవంతుడు ఎప్పుడు కావాలంటే అది వ్యక్తిగా కూడా మారవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాచార్యులు వారు ఏమంటారంటే, ఈవెన్ గురు మహారాజ్ కూడా క్లాస్లో చెప్పారు, మనకు కూడా విన్నాము, నేనైతే విన్నాను అన్నమాట ముందర. భగవంతుడి యొక్క ఖడ్గం అన్నమాట. ఖడ్గం యొక్క అవతారం అన్నమాచార్యులు. యాక్చువల్ ఖడ్గం యొక్క ఇంకొక అవతారం ఎవరు? కులశేఖరాళ్వార్. సో భగవంతుడి యొక్క సారంగం అది కూడా ఒక వ్యక్తి, నిత్యసూరి, నిత్య పార్షదులు. సో చక్రం కూడా ఒక పార్షదులు, శంఖం కూడా, చక్రం కూడా ఎలాగైతే సుదర్శన చక్రం, అన్నీ కూడా భగవంతుడి యొక్క. భగవంతుడు కావాలనుకుంటే అది ఒక వెపన్గా మారుతుంది, అనగా ఒక అస్త్రంగా, భగవంతుడికి ఆభరణంగా మారుతుంది. కావాలనుకుంటే అది వ్యక్తి, అది భగవంతుడికి. ఇది దీని ప్రకారం స్వరాట్ భగవంతుడు. అది కత్తి అనేది కులశేఖర ఆళ్వార్ అని అంటారు అన్నమాట. ఆయన కత్తి భగవంతుడి యొక్క ఖడ్గమే ఆయనగా వచ్చారు. భగవంతుడి యొక్క పద్మము ఆండాళ్ళుగా వచ్చారని కూడా అంటారు. భగవంతుడి యొక్క ఎన్నో, కొంతమంది కౌస్తుభం అంటారు కులశేఖర ఆళ్వార్. కౌస్తుభం అని కూడా అంటారు. కౌస్తుభం కూడా విన్నాను అన్నమాట. శ్రీవత్సం కౌస్తుభం అని కూడా అంటారు అన్నమాట. నేను వివరణ చెప్పగలను తర్వాత, నాకు సరిగ్గా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పచ్చు అని చెప్పి ఆన్లైన్ కోసం. మీకేమైనా తెలుసా దీని గురించి? ఎన్నో ఉన్నాయన్నమాట. భగవంతుడి యొక్క చక్రమే సుదర్శన చక్రం. భగవంతుడి యొక్క గరుడే గరుడాళ్వార్. సో ఈ రకంగా ఆళ్వార్లు ఎంతోమంది వాళ్ళ భగవంతుడి యొక్క ఎన్నో ఆభరణాలన్నీ కూడా పార్షదులు అనమాట. హరే కృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు యొక్క అనంతశేషుడు ఉన్నారు అనుకోండి, ఆయన కావాలంటే పాన్పుగా ఆ 1000 పడగలు, ఎన్నో కోటాను కోట్లు ఏమంటారు పడగలతో ఆయన అక్కడ పాన్పుగా కూడా ఉండగలడు. ఆయన చతుర్భుజధారి అయినటువంటి విష్ణుతత్వం కూడా. సో ఇప్పుడు మీరు చూస్తే ఒక మన యొక్క దీనిలోని, అంటే భూమండలంలోని ఒక చోట ఆయన అనంతశేషుడు శంకర్షణుడు భాగవతాన్ని కాన్స్టెంట్గా ఇప్పటికీ చతుష్కుమారులకి వర్ణిస్తున్నారు. ఆయన శంకర్షణుడు అది విష్ణు తత్వం ద్వారా విష్ణు చతుర్భుజధారి అయి చెప్తున్నాడు. అది ఎలాగైనా చెప్పచ్చు అనమాట. ఇంకా చెప్పాలంటే 1000 దీంతో కూడా చెప్పారని కూడా చెప్పారనమాట. సో రెండు ఉన్నాయన్నమాట. అది భగవంతుడి యొక్క లీల ప్రకారంగా వ్యక్తిగా కూడా మావచ్చు, లేకపోతే ఆయన యొక్క ఆభరణం కూడా ఉండొచ్చు అనమాట సుదర్శనుడు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण।